गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ध्यानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादं मन्त्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री नाना परमात्मने नमः। Thank you, Grishma. Thank you. Namaskaram, Keshav Reddy Garu, and Namaskaram. Namaskaram. Namaste, madam. Namaste, Keshav Reddy Garu. So wonderful to have you both here. Both prominent Bhagwan devotees. Time duration ఎంతకాలం మనం పరిచయం అని కాదు కానీ లైక్ బోత్ అంటే ఒకళ్ళు కూడా told equally good about the other అన్నమాట. గ్రీష్మ గారిని వీడియో ఆన్ చేయమనండి. పాపం తను ఐ మీన్ మనకి నైట్ తనకి బాగా ఎర్లీ మార్నింగ్ కదా. యాక్చువల్లీ ఐ లిటరల్లీ woke her up from sleep పాపం. పర్వాలేదు ఓకే ఏం పర్వాలేదు she will సరే కానివ్వండి. she'll come on screen and yeah you can see her. So సంతోషం. రామ్మోహన్ గారు కూడా లైన్ లో వచ్చారు. చాలా సంతోషం. అవునండి కేశవ్ రెడ్డి గారు. ఐ మీన్ యు ఆర్ అంటే మోస్ట్ హంబుల్ డివోటెడ్ అంటే భక్తి వినయము విధేయత ఐ మీన్ ఎడ్యుకేటెడ్ కల్చర్డ్ బిహేవియర్. సో ఇట్స్ సో వండర్ఫుల్ టు హ్యావ్ యూ హియర్ ఇన్ ది సత్సంగ్ అండి. అండ్ రామ్మోహన్ గారు మీరు చెప్పినట్టు ఆయన గూఢంగా చాలా విశ్వాసము భక్తి అన్నీ ఉండి సింపుల్ గా ఉంటారమ్మా నాకేమీ తెలియదు అన్నట్టు అని లైక్ ద సేమ్ థింగ్ అబౌట్ యూ హీ హాస్ స్పోకెన్ అబౌట్. సో ఆయన అలాగే అంటారండి. ఇద్దరు కాంట్రిబ్యూట్ చేసి చెప్తే బాగుంటుంది. యాక్చువల్ గా కేశవ్ రెడ్డి గారు నాకు రమణ కేంద్రం నుంచి పరిచయం. నాన్నగారి దగ్గరికి రావడం, ఆయన నాన్నగారి దగ్గరికి వచ్చినప్పుడు మేమిద్దరం కాన్వర్స్ చేసుకోవడం, అలా మా పరిచయం ఏర్పడింది. అండ్ నాన్నగారు ఉండగానే పిలిచారా మీరు నన్ను కేశవ్ రెడ్డి గారు రమణ కేంద్రంలో మాట్లాడడం గురించి చాలా సందర్భాల్లో పాపం ఇన్వైట్ చేశారు. నేను అవాయిడ్ చేస్తూ వచ్చాను. బాబాయ్ మనం స్పీకర్ కాదు, రమణ కేంద్రంలో మొత్తం అందరూ భగవాన్ ఆథెంటిక్ డివోటీస్ ఉంటారు, మనం అడ్రస్ చేయలేము అని. బట్ కేశవ్ రెడ్డి గారు లేదమ్మా నువ్వు మాట్లాడాలి, యూ హ్యావ్ టు కమ్ అని చెప్పి చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తే అంత పెద్ద ఆయన కాదనడం ఇష్టం లేక అలా మొదలు పెట్టానండి. యాక్చువల్గా గురువు గారి మీటింగ్స్ నేను అది యాక్సిడెంటల్గా ఇదిగో మన గ్రీష్మ వెబ్సైట్ స్టార్ట్ చేసుకుని ఎప్పుడో 10 years బ్యాక్ అనమాట. షీ టుక్ పర్మిషన్ ఫ్రమ్ నాన్నగారు అండ్ స్టార్టెడ్ ది వెబ్సైట్. మొన్న కోవిడ్ టైంలో స్టార్ట్ చేద్దాం ఇది ఏదైనా నాన్నగారిది బోల్డ్ సబ్జెక్ట్ చెప్పున్నారు. ఇట్ హ్యాస్ టు రీచ్ ఫార్ అండ్ వైడ్ కదా. ఆయన మనకి ఆంధ్రాకి ఎక్కువ, ఆంధ్ర తెలంగాణకి ఎక్కువ ఉండిపోయి ఇక్కడిక్కడ ఎక్కువ చెప్పారు, తెలుగులో ఎక్కువ చెప్పారు. ఆ సబ్జెక్ట్ అంటే భగవాన్ సబ్జెక్ట్ అందరికీ అందకపోయినా అది విపులంగా వివరంగా నాన్నగారు ఎంతో అంటే ఎడ్యుకేషన్ లేని వాళ్ళకండి, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇంటలెక్చువల్స్కి భగవాన్ సబ్జెక్ట్ అర్థమవుతుంది కానీ అసలు ఆత్మ అంటే ఏంటో తెలియదు, ఆత్మజ్ఞానం అంటే ఏంటో తెలియదు. మారుమూల గ్రామాలకు వెళ్ళి ఆయన పబ్లిక్ ప్రవచనాలు కండక్ట్ చేసి
ఆత్మవిద్య అందరికీ అందజేసేయడం అనేది వాజ్ సంథింగ్ ఎక్స్క్లూజివ్లీ నాన్నగారికే చెందిందేమోనండి ఆ ఘనత. సో హ్యూజ్ రెఫరెన్స్ అండ్ లవ్ టువర్డ్స్ అవర్ గురు. అండ్ సో గ్రీష్మ వాజ్ లైక్ దీది ఆయనతో ముగియకూడదు, సత్సంగాలు అందరం చెప్పుకుంటున్నారు. అంటే నాన్నగారు చాలా మంది టీచర్స్ కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేశారండి సత్సంగ్స్ కి. హైదరాబాద్ లో మంచి టీచర్స్ ఉన్నారు, వైజాగ్ లో ఉన్నారు, మన నర్సాపురం, పాలకొల్లు, జిన్నూరు, భీమవరం అన్ని చోట్ల అద్భుతమైన టీచర్స్ ముట్టుకుంటే బ్రహ్మాండంగా సబ్జెక్ట్ చెప్తారు. కానీ వాళ్ళు ఫార్ రీచ్ కి కొంచెం జంకుతున్నారు. లైక్ కమ్ ఆన్ స్క్రీన్ అండ్ టు కండక్ట్ సత్సంగ్స్ అనేది కొంచెం వాళ్ళకి మొహమాటంగా ఉంది. సో వి విల్ హ్యావ్ టు మూవ్ దిస్ ఫార్వర్డ్ దీది అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేస్తే ఎక్స్పెరిమెంట్ గా బిగించేసాం యాక్చువల్ గా రామ్మోహన్ గారు. మేము ఊరికే నలుగురు మనలో మనం ఏదన్నా కాసేపు చెప్పుకుందాం అమ్మా, లైక్ ప్లాట్ఫామ్ బిగించేసి లెట్స్ నాట్ అందరూ టీచర్స్ చెప్పుకుంటున్నారు సరిపోతుందంటే అది అనుకోకుండా 2020లో అనుకుంటా గురు పూర్ణిమకి పీక్ కోవిడ్ టైంలో ఇంకా అందరికీ కనెక్ట్ చేయమని, ఆ టైంలో జిన్నూరు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కోవిడ్ కేసెస్ ఉన్నాయండి. లైక్ నోబడి కుడ్ గో దే ఫర్ ది ఫస్ట్ టైం. నోబడి కుడ్ గో టు జిన్నూర్ ఫర్ గురు పూర్ణిమ. అసలు విడిగా 3,000 to 5,000 మంది వెళ్ళిపోయేది సడన్ గా హాల్ట్ పడిపోయింది అనమాట. సో వీ హ్యాడ్ టు బీ అవైలబుల్ అ ప్లాట్ఫామ్ వేర్ ఎవ్రీబడి విల్ బి అండర్ వన్ రూఫ్. సో అలా మాకు ఐ థింక్ గ్రీష్మ 2020నా 2021 2020 అనుకుంటా. ఐ థింక్ 2020 గురు పూర్ణిమకి దిస్ ఈ కాన్ఫరెన్స్ లింక్ అందరికి రీచ్ లో పెట్టి వి కండక్టెడ్ ది సత్సంగ్ అనమాట. టీచర్స్ 2 ప్లస్ నేను 3 మాట్లాడాము. సో దట్స్ హౌ ఇట్ బిగాన్ అండ్ ఇట్ హ్యాజంట్ స్టాప్డ్. ఎవ్రీ సండే అలా కంటిన్యూ అయిపోతూ ఉంది. అండ్ ఇంటరాక్టివ్ గా చేస్తూ వచ్చాను కేశవ్ రెడ్డి గారు. బికాజ్ అందరు భక్తులకి సబ్జెక్ట్ తెలుసు, కొత్త వాళ్ళు ఎవరు లేరు. భగవాన్ అందరూ భక్తులు. అరుణాచలం రెగ్యులర్ గా నాన్నగారితో సంవత్సరానికి 4-5 సార్లు అందరం వెళ్ళిన వాళ్ళం. 10 రోజులు అక్కడ గడిపేవాళ్ళం. సబ్జెక్ట్ రోజు 365 days లో ఆల్మోస్ట్ 200 days గురువు గారితోనే ఉండి ఆయన సబ్జెక్ట్ వింటూ ఉండేవాళ్ళం అందరం. సో ముట్టుకుంటే అంటే నిద్రలో ముట్టుకున్నా మా భక్తులకి భగవాన్ సబ్జెక్ట్ సునాశంగా చెప్పేస్తాం అనమాట. సో మనం ప్రత్యేకం చెప్పేది ఏముంటుంది అని అనుకున్నాము. సో ఇంటరాక్టివ్ చేసి ఒక్కొక్కరిని వాళ్ళ అనుభవాలు, అంటే హౌ దే కేమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్, హౌ నాన్నగారు కేమ్ ఇన్ టు దేర్ లైఫ్, హౌ భగవాన్ కేమ్ ఇన్ టు దేర్ లైఫ్, వచ్చిన తర్వాత రాకముందు వచ్చిన తర్వాత వాళ్ళలో వచ్చిన మార్పు, ఆయనతో ఉన్న అనుబంధము, ఆయనతో ఉన్న ఎక్స్పీరియన్సెస్ అండ్ హౌ ద సబ్జెక్ట్ హ్యాస్ హెల్ప్డ్ దెమ్ ఇవాల్వ్. సో ఆ డిస్కషన్ అలా ఇంటరాక్టివ్ మొదలు పెట్టాక యాక్చువల్లీ ఇట్ హ్యాస్ బికమ్ క్వైట్ అ హ్యూజ్ ప్లాట్ఫామ్ అండి, అనుకోకుండా దైవికంగా. బికాజ్ చాలా కొత్త మంది రావడం, అంటే ఆల్రెడీ బాబా భక్తులో లేకపోతే రామకృష్ణుడు భక్తులో భగవాన్ భక్తులో ఇదేదో సబ్జెక్ట్ బాగుంది లైక్ నాన్నగారు అంట అని కొత్త వాళ్ళు కూడా చాలా మంది థౌజండ్స్ మీదే కేశవ్ రెడ్డి గారు జిన్నూరు రావడం, నాన్నగారు సబ్జెక్ట్ కి కనెక్ట్ అవ్వడం, అట్లా దైవికంగా అది నడుస్తోంది. వీఆర్ జస్ట్ గోయింగ్ విత్ ది ఫ్లో అనమాట. కేశవ్ రెడ్డి గారు అనుకోకుండా మొన్న గణేషన్ గారికి ఏదో అవసరం ఉంటే కాల్ చేశాను అనమాట. చేస్తే ఇలాగ నేను యుఎస్ వస్తున్నానమ్మా ఉషా, మీరు ఎక్కడ ఉన్నారు అంటే నేను ఫిలి అంటే నేను వచ్చేది DC, నీకు 3 గంటల డిస్టెన్స్ లో ఉంటాను, మనం వి విల్ మీట్ ఆర్ వి విల్ హ్యావ్ అ సత్సంగ్ అన్నారనమాట. ఓ దట్స్ వండర్ఫుల్ అండి, ఐ వుడ్ లైక్ టు డూ విత్ యూ ఆన్ అవర్ ప్లాట్ఫామ్ అని చెప్పాను. సో ఇట్స్ వండర్ఫుల్ టు మీట్ యూ లైక్ దిస్. అండ్ ఈ రోజు పొద్దున్నే చెప్పారు రామ్మోహన్ గారు ఇక్కడే ఉన్నారమ్మా, ఆయన చాలా వండర్ఫుల్ డివోటీ, ఇట్ విల్ బి వండర్ఫుల్ ఈవెన్ ఇఫ్ హీ కనెక్ట్స్ అని. సో భగవాన్ ఎవరిని ఎప్పుడు ఎలా కలుపుతారో ఇంకా we just have to witness and enjoy ఏమోనండి. అండ్ కేశవ రెడ్డి గారు నాకు తెలిసి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రెసిడెంట్స్ ఫర్ ది రమణ కేంద్రం హైదరాబాద్. ఎన్నో సంవత్సరాలు ప్రెసిడెంట్ గా చేశారు. మోస్ట్ హంబుల్ అండ్ బ్యూటిఫుల్ మ్యాన్ హీఈస్. ఐ మీన్ గ్రేట్ డివోటీ. నాన్నగారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎక్కడో అలా నిలబడి వినయంగా, మన కాల్ వచ్చినప్పుడు నాన్నగారి దగ్గరికి వెళదామని చెప్పి చేతులు కట్టుకుని దూరంగా నిలబడి ఉండేవారు. ఐ మీన్ ఇట్స్ సో వండర్ఫుల్ టు సీ సచ్ హంబుల్ డివోటీస్ అండి. విని అంటే మాకు చాలా నేర్చుకోవాలండి మీ అందరి దగ్గర. సో దిస్ ప్లాట్ఫామ్ టుడే ఐ వుడ్ లైక్ బోత్ ఆఫ్ యూ టు స్పీక్ ఆన్ భగవాన్ అండ్ నాన్నగారి పరిచయం ఒకవేళ ఎప్పుడు అయింది, ఎలా అయింది, అండ్ హౌ ఇట్ అంటే మీరు కేంద్రం అంటే కేంద్రంలో ఉన్న భగవాన్ డివోటీస్ ఎలా ఇది స్టార్ట్ చేశారు, ఎలా ప్రోగ్రెస్ అయ్యారు, అండ్ హౌ భగవాన్ గ్రేస్ టు యువర్ లైఫ్ అనేది we would love to hear from you అండి. అలాగే మేడం.
ముఖ్యంగా మీకు మీ భక్తి మీ శ్రద్ధ చూస్తే మాకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఎందుకంటే మేము ఎట్ ది ఏజ్ ఆఫ్ 40లో ఈ సత్సంగాన్ని రావటం, స్పిరిచువల్ మార్గంలో రావటం జరిగింది. కానీ మీరు అలా కాదు. ఎట్ టీనేజ్ మీరు నాన్నగారికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నాన్నగారితో బంధం ఏర్పరచుకొని, నాన్నగారితో మీ బంధం ఎలాంటిదంటే మేబీ వాళ్ళ కడుపున పుట్టిన పిల్లలు కూడా మీకంటే మీకున్న బంధం వాళ్ళతో లేదని నా అభిప్రాయం. ఐ మీన్ రాంగ్, బట్ నా అభిప్రాయం అది చెప్తున్నాను. ఉంటుంది. మనం జన్నూరు వెళ్ళాం, మీరు నేను మా మేనకోడలు మా మిస్సెస్ వెళ్ళాం. అప్పుడు డాక్టర్ ఉషా గారు నాన్నగారు సేవ చేస్తున్నారు. మనం వెళితే వాళ్ళు ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారంటే మీరు ఇప్పుడే వెళ్ళటం కుదరదు, కలవటం కుదరదు, కింద కూర్చోండి అని అంటే ఒక గంట సేపు కూర్చున్నాక పిలిచారు. పిలిచి అక్కడ ఉన్న ఆయన మీరు లోపలికి వెళ్ళటానికి వీల్లేదు, మీరు గేట్ దగ్గర నుంచి చూసి ఒక క్షణంలో వెళ్ళిపోవాలి అని అన్నారు. అలాగేనండి అన్న. మనం నలుగురం, మీరు నేను మా మేనకోడలు నిలబడితే ఉషా గారు ఎందుకో నా వైపు చూశారు, చూసి పిలిచారు లోపలికి. మనం అందరం వెళ్ళాను లోపలికి. నాకు ఆ దృశ్యం తలుచుకున్నప్పుడల్లా కూడా నాన్నగారి దయా కృప అసలు ఏమిటి మనం ఊహించగలమా? నాన్నగారు ఆ పరిస్థితుల్లో కూడా అటు పడుకున్న వారు మన వైపు తిరిగి ఇలా చేయి చాపి నాకు చెయ్యి అందిస్తే నేను ఏం చెప్పాలి? ఆ దయను, ఆ కృపను మనం ఏం చేసాం? మనకు అర్హత ఏమిటి? ఆ పరిస్థితుల్లో కూడా భగవాన్ మాదిరిగా వారి దయ చూపటం, భక్తుల పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమ, మనం అది అర్హత లేని వాళ్ళ పట్ల, అర్హత ఉన్న వాళ్ళ పట్ల సరే, నాలాంటి వాళ్లకు నాకు అదైతే నేను జీవితంలో మర్చిపోలేని సంఘటన. అండ్ దట్ ఈస్ హ్యూమిలిటీ అండి. అప్పుడు భగవాన్ ఆశ్రమానికి, కేంద్రానికి మీరు ప్రెసిడెంట్ గా అప్పటికే ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూ భగవానికి టైర్లెస్ గా సర్వీస్ చేస్తూ మీకు అర్హత లేకపోతే ఇంకెవరికి అర్హత? కేశవ్ రెడ్డి గారు ఏదో చేస్తూ నాకంటే గురించి చాలా మంది చేసే వాళ్ళు ఉన్నారు, చేస్తున్న వాళ్ళు ఉన్నారమ్మా. నేను ఏదో ఉడతా భక్తిలాగా నేను చేస్తున్నాను అంతే. కానీ అది భగవాన్ కృపచేత చేయగలుగుతున్నాను, కానీ ఏదో నేను చేస్తాను అనే ఉద్దేశం కాదు. భగవాన్ కృప ఉన్నప్పుడు నాన్నగారు మిమ్మల్ని పిలవకుండా ఎలా ఉంటారు? అవునమ్మా. ఆయన ఈజ్ ద స్ట్రాంగెస్ట్ పిల్లర్ ఆఫ్ రమణ కేంద్రం వితౌట్ ది స్లైటెస్ట్ డౌట్. ఇట్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ డాక్టర్ కేఎస్. అమ్మ కేఎస్ గారు మహాత్ముడు. నా అదృష్టం ఏంటంటే ఒక సుమారుగా 14 సంవత్సరాలు అనుబంధం. ఆయన చూశాక ఇలా ఉంటారా, ఇలా జీవించాలా అనే విషయం ఒక 1% అర్థం చేసుకోగలిగాను. కేఎస్ గారా అండి? కేఎస్ గారితో 14 సంవత్సరాల అనుబంధంతో ఆయనను చూశాక అర్థమైంది, ఓహో ఇన్నాళ్ళు జీవితం అంటే ఏమిటో అనుకున్నాను అని. మహాత్ములు ఇలా జీవిస్తారా, ఈ విధంగా ఉండాలా, ఈ విధంగా మనం ప్రవర్తించాలన్న విషయం వారిని చూశాక కొంచెం అర్థమైంది. ఇంకా వారి దగ్గరికి వెళితే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ గోయింగ్ టు ఏ మదర్. నాన్నగారి దగ్గరికి ఎలాగైతే నా భక్తులు వస్తారో సిమిలర్ అఫెక్షన్. ప్రతి ఒక్కరు నాన్నగారు నాకు చాలా సన్నిహితం, నాన్నగారు నేను చాలా సన్నిహితం అనేట్లాగైతే ఆ ఫీలింగ్ ఉంటుంది. మహాత్ముల విషయంలో ఏ మహాత్ముడైనా, నాన్నగారు కానివ్వండి, కేఎస్ గారు కానివ్వండి, భగవాన్ కానివ్వండి, ఇంకా ఎంతో మంది మహానుభావులు మనకు తెలియని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు బయటపడరు, దాచుకుంటారు. దాచుకోవటం అంటే దే డోంట్ వాంట్ టు ఎక్స్పోజ్ దెమ్సెల్వ్స్ about them. If somebody tells them, they don't mind allowing a deserving person to reach them. By on their own they don't expose themselves. So డాక్టర్ కేఎస్ గారితో అనుబంధం అంటే మొట్టమొదట్లో రమణ కేంద్రం నేను 1978లో ఒకసారి సౌత్ ఇండియాకి ఏదో టూర్ వెళ్ళాం. అంటే అంతకంటే ముందు కూడా భగవాన్ రమణ మహర్షి గురించి నాకు ఫస్ట్ టైం తెలిసింది
రమణాశ్రయ అనే పుస్తకం ఒక డాక్టర్ గారు ఇచ్చారు నాకు. కోడూరు వెంకటరత్న గారు భగవాన్కి అటెండెంట్గా ఉండేవారు. ఆయన గురించి ఆ పుస్తకం రమణాశ్రయ ఆయన రాశారు. అందులో భగవాన్ రమణ మహర్షి అనే మహానుభావుడు ఒకరు ఉన్నారన్న విషయం ఆ రోజు ఆ పుస్తకం చూసిన తర్వాత అర్థమైంది. అది అలా కుదిరిందంటే నాకు కొంచెం భజనలు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. భగవాన్ ఒక డాక్టర్ గారు ఇట్లా ప్రతి ఆదివారం నాడు అద్భుతేంద్ర సరస్వతి స్వామీజీ వారు మహానుభావులు ఉండేవారు. వారు నిరంతరం భగవన్నామ స్మరణ ఒకటి చేస్తే చాలు ఈ కలియుగంలో ధ్యానాలు జపాలు ఇంకా ఇతర సాధనలు చేయలేం, కానీ నామస్మరణ భగవన్ నామస్మరణ భక్తిగా పాడుకోవటం, దానికి కానీ ఖర్చు లేకుండా ఎవరు లేకున్నా ఒంటరిగానైనా చెప్పుకుంటే బాగుంటుంది. తర్వాత ఆ విధంగా కృతార్థులు కావచ్చు జీవితంలో అని అంటే వెళ్ళాను నేను ఆదివారం, ప్రతి ఆదివారం అలా వెళ్ళాను. 10 సంవత్సరాలు వెళ్ళాను. ప్రతి ఆదివారం సాయంకాలం హిమాయత్ నగర్ సత్యనారాయణ గారని కాంట్రాక్టర్ గారు వారి ఇంట్లో అవధూతేంద్ర సరస్వతి స్వామీజీ వారు వచ్చి వారి ఇంట్లో బస చేసేవారు. సో హైదరాబాద్ వస్తే వారి ఇంట్లో ఉండేవారు. అవధూతేంద్ర సరస్వతి స్వామి నుంచి చాలా మహానుభావులు, వారిది పెద్ద అద్వైతం, కానీ మళ్ళీ వారు చెప్తూ ప్రవచనం చేస్తే అద్వైతమే చెప్తారు. వారు రమణాశ్రయ గారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్. అంటే మహాత్ములు ఒకరికొకరు వారిని వీరు గౌరవించుకుంటారు, వీరు వారిని గౌరవిస్తారు. అవునండి. కోడూరు వెంకటరత్నం గారి శిష్యులు వీరు. ఎవరు? డాక్టర్ వెంకటరెడ్డి గారు. డాక్టర్ వెంకటరెడ్డి గారు సర్జన్, ఆయన ఉస్మానియా. తర్వాత ఇంకొక డాక్టర్ గారు పూర్ణచంద్రరావు గారిని, ఆయనకు సర్జన్. ఇద్దరు కూడా వెంకటరత్నం గారి శిష్యులు. మూడవ వారు మన డాక్టర్ ఏవి నరసింహారావు గారని ఐ స్పెషలిస్ట్. వీళ్ళంతా కూడా స్వామివారికి బాగా సన్నిహితం. అయితే డాక్టర్ పూర్ణచంద్రరావు గారు కూడా చాలా గొప్ప భక్తులు. అంటే భక్తిలో గురు భక్తి అంటే ఎలా ఉంటుందో మిమ్మల్ని చూశాను, అంటే మీరు చెప్తే విన్నాను. అలాగే పూర్ణచంద్రరావు గారు చెప్తే విన్నాను. ఇంకొక ఉదాహరణ ఏంటంటే డాక్టర్ మురళీధర్ గుప్తా అని ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా సర్జన్. ఆయన గురించి కూడా ఆయన నోటి మాట కూడా విన్నాను. భక్తి అంటే అందరూ భక్తి చేస్తారు, కానీ ఆ సరెండర్లో పరాకాష్ట, దానికి అది ఇంకా పూర్ణచంద్రరావు గారు చాలా వివరంగా ఒకసారి చెప్పారు. అది చెప్తాను. అంటే నేను హౌ ఫస్ట్ కేమ్ టు భగవాన్ ఎలా వచ్చారు నాకు జీవితంలోకి అని అంటే ఆ పుస్తకం ద్వారా వచ్చారు. ఆ తర్వాత నేను సౌత్ ఇండియాకు ఏదో కారులో వెళ్ళాం. వెళితే దారిలో నేను కారు నడుపుతుంటే చిన్న యాక్సిడెంట్ అయింది. అది ఏం కాలేదు, మాకు కార్ డ్యామేజ్ కాలేదు, మాకు ఏం కాలేదు. ఇక్కడ దగ్గరలో రమణాశ్రమం ఉందని విని అక్కడికి వెళ్ళాం. అక్కడ ఒక రోజు ఉన్నాం, ఉండి మళ్ళీ వచ్చి కొంతకాలం తర్వాత హైదరాబాద్లో రమణ కేంద్రం పెడుతున్నారు అనేటువంటి పేపర్ యాడ్ వచ్చింది. భక్తులు రావాల్సింది అని చెప్పి ఒక పేపర్ యాడ్ చూసి బాగుందే పోదామని ఆంధ్రం హిందీ మహావిద్యాలయాన్ని నల్లకుంటలో ఉంది వెళ్ళాం. వెళితే అంతా 7-8 మంది కంటే ఎక్కువ లేరు, 10 మంది లోపే. కేఎస్ గారు, ఆయన రాజేశ్వరరావు గారిని ఇంకో పరమ భక్తుడు, తర్వాత ఇంకొక బద్రీరాజు గారిని ఇంకో మహాభక్తుడు, తర్వాత వెస్ట్ గోదావరి బద్రీరాజు గారు చాలా క్లోజ్. నాన్నగారు వారి ఫోటో ఉంది నాన్నగారి ఇంట్లో, చాలా క్లోజ్ అండి, చాలా క్లోజ్. ఆయనకి నాకు జన్మాంతర అనుబంధం అని చెప్పేవారు. కొలీగ్స్, నాన్నగారు ఆయన కొలీగ్స్ అనుకుంటాను. కొలీగ్స్ అంటే వర్క్ చేసేటప్పుడు జిన్నూరు దగ్గరలో అనమాట. అమ్మ గ్రీష్మ రీసెంట్ వస్తున్నట్టుంది. కలుస్తూ ఉండేవారు ఉద్యోగం చేసేటప్పుడు అని చెప్పి విన్నా నేను. ఉద్యోగం చేసేటప్పుడు
గారిని విజిట్ చేయడానికి వెళ్ళేవారండి. నర్సాపురం నుంచి జిన్నూరు వెళ్ళేవారు. అంటే ఇంకా అసలు విడిచిపెట్టేవారు కాదంట. అంటే వాళ్ళ అనుబంధం ఎంత గట్టిగా ఉండేదంటే, వచ్చారంటే నాన్నగారి దగ్గరికి మళ్ళీ లాస్ట్ బస్సుకి ఇంక టైం అయిపోతుంది, బస్సు వెళ్ళిపోతుంది అని పంపిన కష్టంగా లేచి వెళ్ళేవారంట రాత్రి లాస్ట్ బస్సుకి. నాన్నగారు అనేవారు, అది ఒక జన్మది కాదు, మాది జన్మాంతర బంధం బద్రిరాజు గారితో అని. చాలా బ్యూటిఫుల్, చాలా ఇన్సిడెంట్స్ చెప్పారు. చెప్పండి కిషోర్ రెడ్డి గారు. అప్పుడు నేను వెళ్ళాను. అంటే కేఎస్ గారు చీపురు తీసుకొని ఆ హిందీ విద్యాలయంలో ఒక అన్యూజ్డ్ క్లాస్ రూమ్ ఉండేది. దుమ్ము రైల్వే ట్రాక్ పక్కన. వారు చీపురు తీసుకొని ఆ దుమ్ము తులిపి అక్కడ ఆ విధంగా భగవాన్ ఫోటో పెట్టి సత్సంగం. నాకు ఆశ్చర్యం వేసింది, ఓ ఇలా ఉంది ఇలా అని చెప్పి. అప్పుడు అంటే ఇంకా నాకు అప్పటికప్పుడే కొత్త. ఏ సంవత్సరంలో కేశవ్ రెడ్డి గారు ఇది? 79లో రమణ కేంద్రం అలా స్టార్ట్ చేశారు. ఇప్పుడు బద్రిరాజు గారు కేశవ్ రెడ్డి గారు సాధన ఎలా జరుగుతుంది అనేవారు, అడిగారు నన్ను. అంటే ఏమిటో నాకు తెలిసింది కాదు. సాధన దేనింటారో కూడా తెలియదు నాకు అప్పటికి. నేను నవ్వు ఊరుకునేవాడిని. రెడ్డి గారు సాధన ఎలా ఉంది అని అంటే ఏం చెప్పాను, సాధన అంటే తెలిస్తే కదా. మళ్ళీ అడగటానికే మొహమాటం. సాధన అంటే ఆ మాత్రం తెలియదని అడిగితే ఏమనుకుంటారో. ఇంకా అప్పటికి ఒకవేళ ఈ పరిస్థితులు ఉంటే అడిగేవాడిని, సాధన అంటే తెలియదు సార్ దయచేసి చెప్పండి అని అడిగేవాడిని. కానీ ఇంకా అప్పటికి రా కదా, టోటల్గా బెస్ట్ క్యాండిడేట్ కదా అప్పటికి కొంచెం. సో ఏం అడిగేవాడిని చెప్పాను. అలా మొదలైందండి. అట్లా నాకు ఉద్యోగ రీత్యా టైం ఉండేది కాదు. మొత్తం మీద వెళ్ళేవాడిని. అక్కడ రమణ సత్సంగం అక్కడ మొదలైంది. అక్కడ ఒక 2-3 months తర్వాత పట్టాభిరామన్ గారని కేఎస్ గారి వియ్యంకుడు ప్రిన్సిపాల్ నిజాం కాలేజీకే చేశారు. మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఆయన. వారి కేఎస్ గారి అబ్బాయికి ఇచ్చారు. ఆయన అయ్యో ఇదేంటి మీరు సత్సంగం అక్కడ పెట్టుకుంటున్నారు, ఆంధ్ర మహిళా సభ చైర్మన్ పరిచయం నాకు అని చెప్పి ఆవిడతో మాట్లాడి ఆదివారం నాడు ఆంధ్ర మహిళా సభ విమెన్స్ కాలేజీలో గాంధీ శతాబ్ది భవన్ అని ఒక సెంటినరీ సెలబ్రేషన్ సందర్భంగా ఒక బిల్డింగ్ కట్టారు రౌండ్గా. అందులో గాంధీ గారి ఫోటోలు అవన్నీ పెట్టి ఉంచారు, కావాలంటే మీరు అది వాడుకోవచ్చు అనేది పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు. దానికి కేఎస్ గారు తర్వాత కాలం తెలిసింది రెంట్ ఇచ్చేవారు. వారానికి 4 రోజులు మేము వాడుకున్నా. యూస్ టు పే ఫర్ దట్ ఫ్రమ్ హిస్ పాకెట్. ఓ రోజు వాళ్ళదేదో కార్యక్రమం ఉంటే ఇంకా అది మాకు ఉండేది కాదు, మెట్ల మీద కూర్చునేవాళ్ళు. కాలేజీలో మెట్ల మీద కూర్చొని సత్సంగం చేసేవాళ్ళు. చాలా గ్రేట్ అండి. ఎప్పుడు 70s మాట్లాడుతున్నారు మీరు. సో దట్ వాస్ 80, ఆల్మోస్ట్ 79-80లో. వేరేదో ఉపదేశారం తర్వాత అక్షరవణమాల ఇవన్నీ చదివేవారు. కేఎస్ గారు మాట్లాడితే వినాలనేటువంటిది బాగా ఉత్సాహంగా ఉండేది. ఆయన చివరిలో మాట్లాడేవారు, 15 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడేవారు. ఏం మాట్లాడారనేది ఏమీ తెలియకపోయినా సింపుల్ ఇంగ్లీష్ అంటే కరణానందం వినటానికి చాలా ఇంపుగా ఉండేది. ప్రేమగా మాట్లాడినట్టు ఏదో తత్వం బోధిస్తున్నా అది వంట పట్టినా వంట పట్టకపోయినా యూస్ టు ఎంజాయ్ హిస్ టాక్. అట్లా ఒక 2-3 years నేను లేట్గా వెళ్ళేవాడిని. అప్పుడప్పుడు మా డాటర్ను తీసుకొని వెళ్ళేవాడిని. చిన్నపిల్ల ఇద్దరిని, మా చిన్న అబ్బాయిని తర్వాత వాళ్ళని తీసుకెళ్ళేవాడిని. ఇంకా అంటే లేట్గా వెళ్ళేవాడిని. 9 to 10 నేను అరౌండ్ 9:45, 10 o'clock అట్లా వెళ్ళేవాడిని. సత్సంగం అయిన తర్వాత కాసేపు ఉండి వారు ఉన్నంతసేపు ఉండి వారి దగ్గర నిలబడి వారు ఏదైనా చెప్తే మాట్లాడి. ఆయన ఇప్పుడు ఎవరైనా వస్తే వాళ్ళు ఎక్కడ పోతున్నారో కనుక్కొని కేశవ్ రెడ్డి కెన్ యూ డ్రాప్ హిమ్ అని అడిగేవారు. తప్పకుండా సార్ డ్రాప్ చేస్తాను అంటే ఎవరికి అడగకుండా వాళ్ళు అడగరు. అయినా కూడా వీరు ప్రేమతో దయతో వాళ్ళకి కావాల్సిన సహాయం చెప్పేవారు. ఇంకా నాకు ఇదేమో ఫస్ట్ 4-5 years అట్లా ఉండింది. బట్ 84
నాకు కాబట్టి కొంచెం అనుబంధం ఎక్కువైపోయింది. నేను డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం. నాకు ఇండియన్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ వచ్చింది. వస్తే అది తీసుకెళ్ళి సార్కి చూపించాను. సార్ ఇలా అంటే ఐ యూస్ టు ట్రీట్ హిమ్ లైక్ మై మదర్ అండ్ ఫాదర్. అప్పటికి మా నాన్న లేరు. ఐ లాస్ట్ మై మదర్ వెన్ ఐ వాజ్ 20+21. ఫాదర్ at the age of 31. అయ్యో. ఇంకా నాకు వెళ్ళి చూపించి ఆయన దగ్గర చాలా చనువుగా, అంటే ఆయన చనువు ఇచ్చేవారు, నేను తీసుకోవటం కాకుండా. వెళ్ళి చూపిస్తే చాలా సంతోషపడి అప్పుడు మన వెంకటరామన్ గారు, అప్పుడు ది దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ రమణ, ఆయన కూడా ఉన్నారు. ఆయన చూపించారు, చేతికి ఇచ్చారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అని ఆయన చాలా సంతోషంగా దాన్ని వెనక ముందు తిప్పి చూసి మళ్ళీ నాకు ఇచ్చారు. ఇంకా అప్పటి నుండి దిస్ ఇస్ 1984. అంతా ఈ 79 వరకే. ఈ 84 నుండి మటుకు ఇంకా చాలా సన్నిహితంగా మెలిగేవాడిని. అన్ని విషయాలు, ఫ్యామిలీ మ్యాటర్స్ అన్నీ కూడా వారితో షేర్ చేసుకునేవాడిని. వారి అమ్మగారు సరస్వతమ్మ గారు చెప్పటానికి ముందు ఇంకో విషయం చెప్పాలి. ఈ శ్రీనాథ్ గారని మీరు చూశారు. లింగ శ్రీనాథ్ గారని మన రమణ కేంద్రంలో గొప్ప భక్తులు. చాలా డివోషన్లో చాలా హయ్యర్ లెవెల్లో ఉన్నటువంటి భక్తులు, చాలా టాప్ పెద్ద శ్రీమంతులు వాళ్ళు, బాగా ధనవంతులు. ఆయన మొదటి నుండి కూడా స్పిరిచువాలిటీకి కొంచెం అనుబంధం ఉంది ఆయనకి. రిషికేష్ శివానంద ఆశ్రమానికి వెళ్ళి ఇక్కడ మహాత్ములు ఉన్నారా అని అడిగారట. వారు దర్శనం చేస్తారు అంటే ఎవరు వచ్చారనంటే, నేను ఇట్లా హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉంటాను, వచ్చానండి అని అంటే, ఓ అక్కడ లేరా మహాత్ములు, మీరు ఇంత దూరం రావాలా అని అన్నారంటే. ఎవరంటే సరస్వతమ్మాలర్ గారు ఒకరు ఉన్నారు, ఆవిడ యూనివర్సిటీ క్వార్టర్స్లో వాళ్ళ అబ్బాయి ఇంట్లో ఉంటారు, ఆవిడ ఈయన వచ్చారు. ఇంకా నాకు ట్రైన్లో పరిచయం అయ్యారు. ఆయన రిటర్న్లో వచ్చినప్పుడు నేను కూడా ఢిల్లీకి ఏదో ట్రైనింగ్ ఆఫీషియల్ పని మీద ఏదో వెళ్ళి నేను తిరిగి వస్తున్నాను. అట్లా శ్రీనాథ్ గారితో పరిచయం అయింది. సో అక్కడ ఇంకా ఆయన కూడా వచ్చి అమ్మగారిని దర్శనం చేసుకొని, సో అమ్మగారు ఎలాగంటే ఆవిడకి తెలుగు రాదు, కానీ ఆవిడ కేఎస్ గారు 1 year వయస్సున్నప్పుడు భగవాన్ దగ్గరికి తీసుకెళ్లారట. కేఎస్ గారు వయస్సు అప్పుడే పుట్టిన బిడ్డను, మేబీ 1 year old చైల్డ్ని తీసుకెళ్ళి, అంటే కేఎస్ గారు అనేవారు, నేను భగవాన్ చూడలేదు, నన్నే భగవాన్ ముందు చూశారు చెప్పేవారు. ఆమె వారి భర్త కృష్ణస్వామి గారు టీచర్, వారు కూడా భగవాన్ భక్తులు. ఆ విధంగా ఇద్దరు భార్యాభర్త ఇద్దరు కూడా ఆశ్రమానికి వచ్చేవారు. వారి బ్రదర్ కూడా అంటే చిన్న తమ్ముడు, కృష్ణస్వామి గారి తమ్ముడు కూడా అక్కడ దగ్గరలో పల్లెటూరు, వారు అక్కడ వ్యవసాయం చేసేవారు, ఆయన కూడా వచ్చేవారు అప్పుడప్పుడు. వారికి కేఎస్ గారు చిన్నతనంలోనే, అంటే ఇన్ఫాంట్ స్టేజ్లో, ఇంకా నడవటం రాకముందే ఆ స్టేజ్లో భగవాన్ దగ్గరికి వారు ఆ విధంగా 20 సంవత్సరాలు భగవాన్ సమక్షంలో, అంటే అవకాశం ఉన్నప్పుడల్లా కూడా అవకాశం ఉన్నప్పుడు కూడా భగవాన్ ఆశ్రమానికి వెళ్ళేవారు స్టూడెంట్. సో అట్లా వారికి భగవాన్ సాన్నిధ్యం. ఇట్లా కేఎస్ గారితో వాళ్ళ అమ్మగారిని వారు గౌరవించే తీరు చూసి నేను ఆశ్చర్యపోయాను. అసలు అమ్మగారిని అంటే ఇలా చూడాలా, ఇన్నాళ్ళు మనకు తెలియదే, అమ్మ అంటే ఏదో మామూలుగా క్యాజువల్గా అమ్మే కదా అని పెద్ద మనం పట్టించుకోలేదు. అంటే గౌరవం వారిని అవమానించామని కాదు, కానీ
ఏ రకంగానైతే గౌరవించాలో, ఏ రకంగానైతే ప్రేమించాలో అది ఇదే పద్ధతి అని అప్పుడు నాకు ఐ ఫెల్ట్, అయ్యో నేను మా అమ్మ లేకపోయానే, మా నాన్న లేకపోయానే, దిస్ ఈస్ ది వే వన్ షుడ్ రెస్పెక్ట్ అండ్ షో ఎక్స్ప్రెషన్ లవ్. ఆయన చూసి అప్పుడు అర్థమైంది, ఓ ఇదా అని. వాళ్ళ అమ్మగారు వదిలిపెట్టి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళేవాడు. ఆయన ఇంట్లో ఉండాలి, ఆయన భార్య అయిన ఇంట్లో ఉండాలి. ఆవిడకి అప్పటికి 80 సంవత్సరాలు సుమారుగా. ఎప్పుడు కూడా ఏదో తలపెట్టుకొని ఇంట్లో ఉండమ్మా అనేది విషయం కాదు, ఎవరో ఒకరు ఇంట్లో ఉండి తీరాల్సింది. దట్ ఈస్ ది సాక్రిఫైస్. మనమైతే ఏం చేస్తాం, వస్తామమ్మా నువ్వు లోపల గడి వేసుకో అని చెప్పి వెళ్ళిపోతాం కదా. ఇంకా కేఎస్ గారు ఏం చెప్పేవారంటే, రమణ కేంద్రంలో ఈ ఉపన్యాసాలు, ఈ మాటలు ఇవన్నీ కాదండి, వీ షుడ్ స్టార్ట్, పీపుల్ షుడ్ కమ్ క్వైట్లీ, మెడిటేట్ అండ్ గో. సార్ మా నుంచి కాదా మెడిటేషన్, మీ మాటలు వినడానికి వస్తున్నాను నేనైతే, మాకు ఆ మెడిటేషన్ క్వైట్గా ఉండటం చేత కాదు అంటే, వారానికి నెలకు ఒకసారి థర్డ్ సండే మౌనం. ఆ మౌనమే కదా మనం ఇంపోజ్ చేస్తుండే, వాట్ ఈస్ దేర్ గ్రేట్ అబౌట్ ఇట్ అని నేను మానేసేవాడిని. ఏంటి మౌనం అంటే, మౌనం విలువ తెలిసింది కాదు. యూ డోంట్ నో వాట్ మౌనం వాస్, బట్ హీ యూజ్డ్ టు టెల్. అది వేల్పూర్ ఆశ్రమంలో కూడా మౌనమే మహాశక్తివంతమైనదని ఆర్చ్ మీద రాసి పెట్టారు. సో ఆ విధంగా కేఎస్ గారితో ఒక అంటే ఐ కెన్ గో ఆన్ టాకింగ్ బట్ దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ ఇట్. ఇంకొక విషయం చెప్తాను నేను వారి గురించి. ఎవరి దగ్గరికి వెళ్ళిన, అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళిన ముందు, నేను 2 చీఫ్ మినిస్టర్ దగ్గర పనిచేశాను. డాక్టర్ చెన్నారెడ్డి గారి దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా, వన్ ఆఫ్టర్ అనదర్ ఇమీడియట్గా. డాక్టర్ చెన్నారెడ్డి గారి దగ్గర ఎవరు పొసగట్లేదు, ఎవరు కూడా ఇతను పనికిరాడు నాకని చెప్పి పంపించేసేవారు. ఫైనల్గా నన్ను పిలిచారు, సార్ నాకెందుకు సార్ ఈ ఉద్యోగం, నేను చెయ్యను, నేను లేదు నువ్వు వెళ్ళాలి, ఇంకా బాస్ మాట మనం కాదనలేం కదా అని వెళ్ళాను. వెళితే చీఫ్ మినిస్టర్ ఇంటర్వ్యూ చేశాడు నన్ను. ఇది ఊరు, ఏం చదువుకున్నావు, ఎక్కడున్నావు, అది ఇదే చేశాక, ఓకే రేపటి నుంచి రా నువ్వు ఏడీసీ లాగా పనిచేయాలి అనేవారు. ఏడీసీ లాగా పనిచేయాలంటే ఏడీసీ పని ఏమిటి సార్ అడగలేరు. ఆయన అంటే భయం అండి అందరికీ. నోబడీ కెన్ టేక్ లిబర్టీ విత్ హిమ్, ఇంక్లూడింగ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. అందరూ భయపడేవారు. మినిస్టర్స్ అయితే ఇంకా క్వశ్చనే లేదు. ఓన్లీ వాళ్ళ అమ్మాయి కొంచెం సరువు ఉండేది, వసుమతి. ఆ అమ్మాయి ఒక్కటి మటుకు నాన్న అంటే కొంచెం, ఇంకా సావిత్రమ్మ గారు ఆయన భార్య పేరు, ఆమె అయితే ఇంకా అసలు భయం, ఎవరిని ఏమంటాడు అని అందరికి భయం అండి. నేను కత్తి మీద సాగుంటే సామెత విన్నాను కానీ అక్కడ అనుభవించానండి. అడిగేస్తే ముందు నుయ్యి వెనక గొయ్యి అంటారు కదా, ఇవన్నీ కూడా 3.5 months నేను రోజు వెళ్ళి పొద్దున్నే 7ంటికి వెళ్ళాలి డ్యూటీకి. వారింటి పైన తార్నాకాలో ఒక పెద్ద రూమ్ ఉంది. ఆ రూమ్లో అన్ని బొమ్మలు ఉన్నాయి. గొప్ప భక్తి, చాలా గొప్ప భక్తి. దేవుడికి నమస్కారం పెట్టి, భగవంతుడా ఈరోజు క్షేమంగా జరగాలి, ఏమి చిట్టుపడకూడదు ఆయనతో వచ్చేసేవాడిని పొద్దున. ఆ విధంగా డాక్టర్ గారికి, ఇది కేఎస్ గారికి మన చెన్నారెడ్డి గారంటే అభిమానం. నాకు కూడా చెన్నారెడ్డి గారంటే, కేఎస్ గారంటే చాలా అభిమానం ఇద్దరికి. ఈయన ఆ రోజుల్లో యూ అండ్ మీ కాలం రాసేవారు పేపర్లో. యూ అండ్ మీ అని ఒక కాలం ట్యూస్డే వచ్చేది. యూ అండ్ మీ, అట్లాగే నో యువర్ ఇంగ్లీష్. అది ఇప్పుడు వాళ్ళ అబ్బాయి రాస్తున్నాడు, వాళ్ళ అబ్బాయి ఉపేంద్రన్ గారు రాస్తున్నారు.
ఐసి అవును అవును ఉపేంద్ర అని వస్తుంది కరెక్ట్. సో ఆయన నేను వెళ్ళి వాళ్ళ సీఎం గారు ఆఫీస్లో ఇలా జరిగింది సరే అన్నీ చెప్పేవాడిని, అన్నీ వినేవారు. విని అలాగని ఇంకా ఎవ్రీథింగ్ ఐ యూస్ టు షేర్ విత్ హిమ్, ఇలా జరిగింది సార్ ఇలా జరిగింది. తర్వాత ఆయన రాజీనామా చేశాడు. వినపడుతుంది సార్? చెప్పండి. ఆయన రాజీనామా చేశారు. ఈ పొలిటికల్ అప్పుడు వీళ్ళంతా ఏదో నాన్న గొడవ అయింది. రాజీనామా చేస్తే అందరు వెళ్ళిపోయారు. నేను మా బాస్ ఏమనంటే, లేదు నువ్వు ఇప్పుడే వెళ్ళి రాకు, బాగా మర్యాద కాదు, నిన్నటి వరకు చీఫ్ మినిస్టర్ అని వాళ్ళకి ఆనందం మాత్రాన మనం ఆయనను గౌరవించాలి, నువ్వు అట్లాగే ఉండన్నాడు. అంటే అలాగే అన్నా. కంటిన్యూ అయినట్లాగే వారు, ఏంటి ఇంకా వెళ్ళట్లేదు నువ్వు అన్నారు. మీరు పొమ్మన్నదాకా ఉంటానండి అని. వెళ్ళే ముందు అడిగారండి, నీకు ఎక్కడ కావాలి పోస్టింగ్ అని. నాకేం పోస్టింగ్ అక్కర్లేదు సార్, ఎక్కడ వేస్తే అక్కడ పోతానన్నాను. అక్కడ సెక్రటరీ టు ది సీఎం ఆయన, అదేంటి అందరూ అడిగారు పోస్టింగ్, నువ్వు ఒక్కడివే అడగట్లేదు అన్నాడు. నేను అడగాలని అనిపించలేదు, చూసుకున్నాను. మా బాస్ అన్నాడు, ఓకే నువ్వు ఇప్పుడు ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళమన్నాడు. నేదు మరి జనార్దన్ రెడ్డి గారు వెళ్ళమంటే, సార్ ఆయన నెల్లూరు, ఆయన నేను నల్గొండ వాడిని, ఇది కాన్ఫిడెన్షియల్ జాబ్, నేను వెళితే బాగుండదు సార్, అక్కడ ఉండాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, నాకు అక్కర్లేదు సార్ నేను వెళ్ళను. లేదయ్యా నువ్వు వెళ్ళు, నేను చెప్పాను నీ గురించి, నువ్వు వెళ్ళమన్నా. బాస్ వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఇంకా మన తెలివితేటలు ప్రదర్శించడం మనకి ఇష్టం లేదనటం వెళ్ళాను. అక్కడ కంటిన్యూ అయ్యాను. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా అక్కడ సంగతులు చెప్పేవాడిని. సార్ ఇలా జరిగింది సీఎం దగ్గర మాట చెప్పేవారు, ఈ సీఎం గురించి ఆ సీఎం దగ్గర చెప్పు, డోంట్ రివీల్ ఎనీథింగ్, ఇక్కడ ఏం జరిగింది లేకపోతే డోంట్ షేర్ అండ్ డోంట్ అప్రిషియేట్ ఎనీథింగ్. ఈ విధంగా నన్ను గైడ్ చేసేవారు. లైక్ అప్పుడు ఈ ప్రతి విషయంలో కూడా నేను అన్ని అయితే కేశవ్ రెడ్డి, వై డోంట్ యూ రైట్ యువర్ ఎక్స్పీరియన్సెస్ బోత్ ద చీఫ్ మినిస్టర్స్ అన్నాడు. నాకు రాయటం చేత కదా సార్ అన్నాడు. లేదయ్యా నువ్వు రాయమన్నాడు, అది ఒక్కటే చేయలేదు ఆయన చెప్పిన పని. నౌ ఐ రిగ్రెట్ ఫర్ దట్. మేబీ యూ కెన్ స్టిల్ రైట్, మేబీ ఇట్స్ అవుట్డేటెడ్ అండ్ బట్ ఎనీవే ఆయన ఉన్నప్పుడు రాస్తే ఆయన ఎడిట్ చేసేవారు, దానికి ఒక వాల్యూ ఉండేది. ఇప్పుడు రాస్తే ఇట్ హ్యాస్ నో మీనింగ్. అంటే బట్ అంటే హీ వాజ్ సో గ్రేట్, హీ వాజ్ ఫాదర్, మదర్, మాస్టర్. అనుక్షణం నాకు ఎట్లాగైతే మీకు నాన్నగారు ఏ విధంగా అయితే మిమ్మల్ని గైడ్ చేశారో 14 years until he passed away. I was associated with him. And అంటే నేను మీరు ఇంత హ్యూమిలిటీ మీకు ఎలా వచ్చింది అండి అని అంటే, భగవంతుని అనుగ్రహం, కేఎస్ గారి అనుగ్రహం, ఈ రెండు తప్ప మరొకటి నాకు అర్హత ఉంది కాదు. ఒకసారి అడిగాను, సార్ ప్లీజ్ కైండ్లీ బ్లెస్ మీ సార్ అంటే, ఇట్స్ ఆల్వేస్ దేర్. ఆయన జిఆర్ స్వామి దగ్గరికి వెళ్ళేవారు. జిఆర్ స్వామి వారికి ఇంగ్లీష్ సారే నేర్పారు. బ్రేక్ అయిందండి, కాంట్ హియర్ యు. నేను మాట్లాడలేదు, నేను అంటే ఉషాగా చెప్పండి. లేదు నేను మ్యూట్ లో ఉన్నాను, వేరే జిఎస్ స్వామి వారికి ఇంగ్లీష్ పాఠం చెప్పేవారు. జిఎస్ స్వామి గారు అంటే వీరికి అభిమానం, ఆయనకి ఏంటంటే వెళ్ళలేని గౌరవం అండి.
ఈయన గురువుగా మా గురువు గారు అంత అంటే స్పిరిచువల్ గురువు కాకపోయినా చాలా విషయాలు చెప్పేవారు. అంటే ఈ కటౌట్స్ అన్ని తీసి జిఆర్ స్వామి వారి కటౌట్లు పెట్టేవారు భక్తులు. ఇది మంచిది కాదని చెప్పేవారు. ఎవరు చెప్తారు ఒక స్వామీజీకి ఇది మంచిది కాదు అని? అట్లాగే శంకర్ దయాళ్ శర్మ గారు గవర్నర్గా ఉన్నప్పుడు ప్రతి 2-3 నెలలకు ఒకసారి తిరుపతి వెళ్ళేవారు. అప్పుడు రాశారు, ఇలా వెళితే భక్తులకు కష్టం అవుతుంది, ఎవరిది ఎంత ధైర్యం ఉంటుంది. అంటే వారు చూడటానికి అలా ఉంటారు, కానీ వారి ధైర్యం, వారి గొప్పతనం అది మాటల్లో చెప్పలేదండి. చిన్న సహాయం ఎవరికైనా చేస్తే ఎవరు తెలిస్తే ఎంతో అప్రిషియేట్ చేసేవారు. చిన్న ఎవరో ఫోన్ చేశారని ఆయనకు అందరూ మాకు పెన్షన్ రావట్లేదండి అని ఉత్తరాలు రాసేవారు. లేకపోతే ఏదైనా ఎక్కడైనా చిన్న అన్యాయం జరిగింది లేదా ఇబ్బందులు పెడుతున్నారు డిపార్ట్మెంట్లో అని రాస్తే వారు ఆ విషయం మీ కాలంలో రాసేవారు. ఎలా ఉండేదని అంటే విమర్శించిన నొప్పించని విమర్శ. నవ్వుక తప్పించుక తిరుగుబాటు ధన్యుడు సుమతో ఆ విధంగా నొప్పించనటువంటి విమర్శ. వాళ్ళు పొరపాటు జరిగిందని తెలుసుకుంటారు, కానీ వాళ్ళు నొచ్చుకోరు. వెంటనే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయేది. పెన్షన్ రాని వాళ్ళకి పెన్షన్ వచ్చేది. అన్ని ఎవరిది ఆయనకి ఆ సమయానికి ఎలా వస్తే అలా రాసేవారు. ఒకసారి ఇలా రాశారు, ది చీఫ్ మినిస్టర్ ఇస్ జనార్దన, ఈ సెక్రటరీ ఇస్ మాధవ అండ్ ఈ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఆర్ కేశవ అండ్ నారాయణ అని. హ్యూమరస్ అనమాట. సో హ్యూమర్కి హ్యూమర్ ఉండేది. ఎక్కడైనా పొరపాటు చేస్తే అది నిస్సందేహంగా నిస్సంకోచంగా రాసేవారు. ఆ రాత కూడా ఎలా రాసేవారంటే ఏమాత్రం వాళ్ళకు నొప్పించకుండా విషయం తెలిసేటట్టు, సమస్య పరిష్కారమయ్యేటట్టు రాసేవారు. వాళ్ళు హిందూ పేపర్ ఒకసారి హిందూ పేపర్ వాళ్ళు నేను మానేస్తానంటే, అయ్యే బాబు మీరు చేయబట్టి మా పేపర్ సర్క్యులేషన్ బాగుంది, మీరు మానేస్తే మా సర్క్యులేషన్ పోతుంది అని అంటే అంతే, నువ్వంటే నువ్వు. దట్ ఈస్ ది డిటర్మినేషన్. అక్కడ ప్రెసిడెంట్ ఎడిటర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉండేవారు. రాజేంద్ర ప్రసాద్ గారితో ఎంతో అనుబంధం ఉన్నా ఈయన రమణ భక్తుడు అనే విషయం తెలవనిచ్చేవారు. ఎక్కడికక్కడే చీఫ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, వెళ్ళాలి. వెళితే మనకు 9 o'clock అపాయింట్మెంట్ ఇచ్చారు. రాత్రి 8కి ఇచ్చారు. 9 అయింది, ఇంకా పిలవట్లేదు సార్, నేను వెళ్ళి పూర్తి చేయకూడదు. వాళ్ళకి తెలుసు మనకు అపాయింట్మెంట్ ఇచ్చింది, వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి, మనం హడావిడి పెట్టొద్దు అంటే అపాయింట్మెంట్ ఇచ్చారు. వేరే వాళ్ళు అయితే అపాయింట్మెంట్ ఇచ్చారు ఏమిటంటే నానా హంగామా చేస్తారు బయట ఉన్న. అలా వాళ్ళు పిలిచినప్పుడు వెళ్దాం అంటే ఇలాంటి విషయాలు. ఇంట్లో కూడా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. కాఫీ కప్పు తెచ్చిస్తే నువ్వు వెళ్ళి కడిగి మళ్ళీ ఆడపెట్టి రావాలి. మంచినీళ్ళు తెమ్మని అడగకూడదు, నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకోవాలి. షేవింగ్ చేసుకున్నట్టు ట్యాప్ ఇప్పొద్దు, లిమిటెడ్గా తీసుకొని అవి వాడుకోవాలి. అంతేగాని వేస్ట్ షేవింగ్ చేసుకున్నంతసేపు ట్యాప్ వాటర్ వేస్ట్ కాకూడదు. ఏదైనా పొదుపుతో ముఖం కడుక్కుంటే కూడా మగ్గులో పట్టుకొని ముఖం కడుక్కోవాలి. ఇలాంటి విషయాలు ఎన్నెన్నో చెప్పారు. అందరినీ మాట్లాడమనేవారు. మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఓసారి నన్ను మాట్లాడమన్నారు. నాకేమవుతుంది సార్, నేను ఏం మాట్లాడుతుంటలేదు, మాట్లాడను. ఇది సుప్రీంకోర్టు ఆర్డర్ సార్ అని నేనేదో ఇంకా తప్పించుకోలేనని మాట్లాడేవాడిని. మనకు మాటలు వచ్చినా రాకున్నా మనకు ట్రైనింగ్ కావాలని, లేకపోతే మనకు ఆ విధంగా ప్రతి ఒక్కరిని తయారు చేశారు. రమణ కేంద్రంలో
హై టాప్ అఫీషియల్స్ వచ్చినా మామూలుగా చిన్న ఉద్యోగాలు ఉన్నవాడు ఎవరికి ఏం తారతమ్యం ఉండదండి. అందరు కూడా అదే అభిమానం ప్రేమతో ఒకరు గొప్ప తక్కువ లేదా వాడు పెద్ద అంతస్తు మన చిన్న అంతస్తు అనే ఆ భావన ఎవరికి కలగని ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ. అసలు మీరు డైరెక్ట్ ఉదాహరణ కదా కేశవ్ రెడ్డి గారు. వర్క్ ఆల్ యువర్ లైఫ్ విత్ ది హైయెస్ట్ ఆఫ్ స్టేట్ అఫీషియల్స్. మీరు చీఫ్ మినిస్టర్ దగ్గర పనిచేసి అంటే చిన్న పిల్లోడు ఏదో స్కూల్లో చదువుకునే పిల్లోడు కూడా అంత హ్యూమిలిటీ ఉండదు. అంత హంబుల్ గా ఎలా ఉంటారని నాకు ఎప్పుడు కూడా లైక్ ఇఫ్ ఐ థింక్ ఆఫ్ హ్యూమిలిటీ, అఫ్ కోర్స్ జ్ఞానులు హంబుల్ గా ఉండడం ఈజ్ లైక్ అది ఇంకా సింప్లిసిటీ కదా, లైక్ జ్ఞానం ఇంకా అంటే అమాంగ్ డివోటీస్ అంత హంబుల్నెస్ బీయింగ్ ఇన్ సచ్ హ్యూజ్ పొజిషన్ యాక్చువల్లీ అమ్యూజెస్ మీ అండి. లేదమ్మా, ఏం చేత కాకపోతే ఇది ఒకటేగా చేత అవుతుంది. ఇప్పుడు జ్ఞానం లేదు, ఎలాగో దర్ ఇస్ నో నాలెడ్జ్. ఏమీ తెలియకపోయినా గర్వం చూపించే రోజులండి. ఏం పుస్తకాలు చదవటం చేత కాదు అంటే అన్ని విధాలుగా సమర్థత ఉండి, భక్తి పరంగా, అకాడమిక్ గా, స్టేటస్ పరంగా ఉండి, అంటే మోస్ట్ హంబుల్, మీకేమి తెలియనట్టు ఎదుటి వాళ్ళకి అన్ని తెలిసినట్టుగా. అంటే గురువు గారు అలా ఉండేవారు నాకు. People took him for granted because he was so humble and he, like behaved like child-like many times. So I think గొప్ప చాలా గ్రేట్ పీపుల్ ని ఫర్ గ్రాంటెడ్ తీసేసుకుంటాం. ఎందుకంటే వెరీ సింపుల్, హంబుల్ అండ్ మోస్ట్ నోబుల్ అండ్ అంటే చైల్డ్ లైక్ అయిపోతారు. సో ఐ మీన్ పీపుల్ అంటే ఆయనకు తెలియదు ఏదో మనం చెప్తున్నామని ఫీల్ అయ్యేది వాళ్ళు చాలా మంది ఉన్నారు కేశవ్ రెడ్డి గారు. ఎనీవే, అంటే మీరు నా మీద ప్రేమ చాలా చెప్తున్నారు, కానీ ఐ డోంట్ థింక్ ఐఎమ్ దట్ హంబుల్ ఆర్ సింపుల్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ ఐ యామ్. కేశవ్ రెడ్డి గారు, యు ఆర్ సో హంబుల్. సాల్యూట్స్ టు యూ. మిమ్మల్ని నేను 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాను అనుకోండి. బట్ వాట్ షీ సేస్ ఈస్ వెరీ వెరీ ట్రూ. ఫర్ ది పొజిషన్స్ విచ్ యూ ఆక్యుపైడ్ అండ్ ఫర్ your appearance, there is no comparison. సార్ కేఎస్ గారిని చూస్తే అంతటి మహాత్ముడు ఎంత సింపుల్. కేఎస్ గారిని చూసాము కేశవ్ రెడ్డి గారు. నాన్నగారు వచ్చేవారు కదా, గురుగారిని ఆహ్వానిస్తూ ఉండేవారండి. నాన్నగారు హైదరాబాద్ వచ్చినప్పుడు నల్లకుంట మామగారు సావిత్రి మామ గారి ఇంట్లో ఉండేవారు కదా, రమణ క్షేత్రానికి ఇన్విటేషన్ ఇస్తే వస్తూ ఉండేవారండి. వీ హ్యావ్ కమ్ అ లాట్ ఆఫ్ టైమ్స్ విత్ నాన్నగారు టు రమణ క్షేత్రం. కేఎస్ గారి ఇంటికి వెళ్ళారు, కేఎస్ గారితో కూర్చొని చాలాసేపు కాన్వర్జేషన్ జరిగింది. ఐ మీన్ వి సా హిమ్. అంటే మీరు చెప్పినంత నాకు క్లియర్ గా గుర్తులేదు, కానీ 2-3 సందర్భాల్లో మీ కేసు గారు ఇంటికి నాన్నగారితో వెళ్ళి చాలాసేపు వాళ్ళిద్దరూ గడపడం వి వర్ విట్నెస్ ఆఫ్ అనమాట. హి వాజ్ అ వండర్ఫుల్ మ్యాన్. అంటే నాకు ఇప్పుడు చాలా కాలం అయిపోయింది కదా, ఆయన సరిగ్గా జ్ఞాపకం లేరు, కానీ మీరు చెప్తూ ఉంటే గుర్తొస్తుంది. నాన్నగారు కూడా చాలా ఇష్టంగా ఆప్యాయంగా చూసేవారండి ఆయన్ని. ఇద్దరు మహాత్ములు కలిసినప్పుడు అమ్మా అది ప్రత్యేక సన్నివేశం. అవునండి, అవును. అది మనకు అర్థం కాదు, నాలాంటి వాళ్ళకి అర్థం కాదు. మా అదృష్టం బాగుండి ఎంత మందితోనే చూసామండి. అంటే అరుణాచలం వెళ్ళినప్పుడు అన్నమలై స్వామి తోటి, యోగిరామ్ సూరత్ కుమార్ గారితో, అదే మన వెంకటరామన్ గారితో, అంటే మొత్తం నాన్నగారి అంటే భగవాన్ ఫ్యామిలీ మెంబర్సే కాదు, భగవాన్ సన్నిహితులే కాదు, భగవాన్ అటెండెంట్స్ అందరి దగ్గరికి నాన్నగారు వెళ్ళడం, ఆయన కూడా మేము వెళ్ళడం, వాళ్ళ సంభాషణ చూస్తూ ఉంటే ఎంత ఇంకా అలౌకికమైన ఒక రెల్మ్కి తీసుకెళ్ళిపోయేవారండి. అవును. ఇక నాన్నగారు సంగతి అంటే, నాన్నగారు ఆయన మహాత్ముడు. ఇప్పుడు సామాన్యంగా మహాత్ములు ఒక దగ్గరే ఉంటారు, ఆయన అలా కాదు, మొబైల్ మహాత్ముడు. ఈయన ఎవరింటికంటే వాళ్ళ ఇంటికి మహాత్ములు కదలరు కదా. ఇప్పుడు భగవాన్ కదలరు, కేఎస్ గారు కూడా ఎక్కడికి వెళ్ళేవారు కాదు. రమ్మని చెప్పి చాలా సార్లు పిలిచారు, వెళ్ళలేదు. బాంబేకి ఒకసారి ఎవరో రమణ కేంద్రం పిలిస్తే నేను రామ్మోహన్ గారు వెళ్ళామండి. అవునండి. రామ్మోహన్ గారు మీరు కూడా గత 20-25 ఏళ్ళ నుంచి అనుబంధమా అండి మీకు రమణ కేంద్రం హైదరాబాద్ తో? 2001 నుంచి. ఓ వండర్ఫుల్. All such humble. I mean, we need
టు లెర్న్ అ లాట్ అండి. నాకు లేదమ్మా. చాలా ఫన్ వచ్చి కేశవ్ రెడ్డి గారు. ఐ థింక్ వీ హ్యావ్ బికమ్ అ లిటిల్ నాటీ కిడ్స్. సో యు ఆర్ నాట్ నాటి. మీరు రామ్మోహన్ గారు ఐ థింక్ ఉషా గారు యాజ్ ఎ టీనేజ్ గర్ల్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 17 వెన్ షీ వాజ్ ఇన్ మెడికల్ కాలేజ్, అంటే ఆవిడకి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. కాదని నాన్నగారు చెప్తే కాదని వద్దమ్మా, డెంటల్ అండి, డెంటలే అంటే ఎంబీబీఎస్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటే వద్దమ్మా డెంటలే ప్రిపేర్ అవ్వు నువ్వు, డెంటల్ డూ డెంటల్ బికాజ్ నా దగ్గరికి అంటే స్పిరిచువల్ లైఫ్ కి డెంటలే బాగుంటుంది, యూ విల్ హ్యావ్ టైం అని ఎంకరేజ్. ఎంత అసలు మధ్యరాత్రి ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోవటం, బస్సులో ఒంటరిగా వెళ్ళిపోవటం ఆ రోజుల్లో తమిళనాడులో. నాన్నగారు అది ఏం చెప్తామంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్, నాకు ఆశ్చర్యం వేస్తుంది చెప్తాను. భక్తి అంటే, గురు భక్తి అంటే అది అంత నేను చూసింది ఏంటంటే ఐ థింక్ ఐ హ్యావ్ సీన్ హర్ డూయింగ్ సేవ టు నాన్నగారు ఇన్ భీమవరం. ఒకసారి భీమవరం వెళ్తే నాన్నగారి దర్శనం కోసం వారు అక్కడ అంటే చివరి దశలో అన్నమాట వారి సేవ చేస్తున్నారు అక్కడ, నాన్నగారి సేవ. షీ ఈస్ మోర్ దాన్ ఏ ఫ్యామిలీ మెంబర్ ఇన్ఫాక్ట్. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ కన్నమ్మ గారిని చూశాను. కేశవ్ రెడ్డి గారు ఎందుకంటే నాన్నగారు ఫ్యామిలీ మెంబర్స్ కన్నా కూడా ఎక్కువ చనువు భక్తులకే ఎక్కువ ఇచ్చారు కేశవ్ రెడ్డి గారు, ఆనెస్ట్లీ స్పీకింగ్. ఐ మీన్ పాప కుటుంబ సభ్యులందరూ కూడా వెరీ స్వీట్ అండ్ సాధారణంగా ఉంటారు. బట్ హీ గేవ్ మోస్ట్ ఆపర్చునిటీ, హీ వాజ్ మోర్ అవైలబుల్ టు డివోటీస్ అండి. నాన్నగారు అసలు అది ప్రేమ అనేది వారిని చూస్తే చాలండి, ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. ఒకసారి నాన్నగారు వచ్చారంటే నాన్నగారిని కలవాలి. వెళ్తే ఇప్పుడు వారు వెళ్ళినప్పుడే మనం బయట ఎక్కడో, ఎందుకంటే అప్పటికే నాన్నగారు రూమ్ అంతా ఫుల్ ఆఫ్ లేడీస్, అంతా లేడీస్, 99% విమెన్, దట్ టు 20 to 40 మధ్యన ఉండేవాళ్ళు. ఫుల్ అయిపోయేది. మనం ఏం చేస్తాం అక్కడ బయట నిలబడితే రెడ్డి గారు, కేశవ్ రెడ్డి గారు రండి అని పిలిచేవారు. పిలిచి ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఇట్లా నిమిరి 2 సార్లు చెప్పి ఎలా ఉన్నారు, చీఫ్ మినిస్టర్ గారు ఎలా ఉన్నారు, అన్ని ఏవేవో విషయాలు చాలా చాలా అడిగేవారు. అన్ని తెలిసిన విషయాలు అడిగేవారు, ఏదో మాట్లాడాలనే ఉద్దేశంతో. అంతా అయిపోయాక వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న ఫ్రూట్స్ బాగా మంచి ఫ్రూట్స్ చూసి వెతికి అందులో ఉన్న దాంట్లో సుపీరియర్ క్వాలిటీ చూసి అవి చేతికిచ్చి వెళ్ళొస్తాను, 4 గంటల సరి వెళ్తామని. ఇంకొకసారి హైదరాబాద్లో వాళ్ళ భోజనానికి పిలిచారు నాన్నగారిని. అందరు భక్తులు కింద భక్తులు భోజనాన్ని చేస్తున్నారు, నాన్నగారిని వాళ్ళు పైకి తీసుకెళ్లారు. కేశవ్ రెడ్డి గారు మీరు కూడా రండి పైకి అన్నారు. నేను సందేహించాను, రండి అన్నారు. నాన్నగారు పిలిస్తే వెళ్ళక తప్పదు కదా, వారిని పిలిచారు కానీ నన్ను పిలవలేదు కదా వారు అని చెప్పి మెట్లెక్కాను. అప్పటికే నాన్నగారు వారి పక్కన కూర్చోబెట్టుకున్నారు. వారు నాన్నగారికి బంగారు పళ్ళెంలో వడ్డించారు. మీరు కూడా వడ్డించండి అన్నారు. నాకు వడ్డించారు. నాకు అంటే ఏంటి మన అర్హత ఏంటి, వారి పక్కన కూర్చొని ఫోన్ చేసి అర్హత ఎక్కండి ఏముందని. మనకు ఎంతో మంది భక్తులు ఉన్నారు, కింద 30-40 మంది భక్తులు ఉన్నారు. వాళ్ళని కాదని పక్కన కూర్చోబెట్టుకొని వీరు కూడా వడ్డించండి అని చెప్తే నేను నా భాగ్యం ఏమని చెప్పాను. వారికి ఎలా నా కృతజ్ఞత ఎలా వెలుగుచ్చాలి అర్థం కాదు. ఇప్పటికి కూడా ఆలోచించినప్పుడల్లా కూడా ఆ మహాత్ముల కృప, అర్హత లేకున్నా మన పట్ల చూపిస్తారు కదా, ఎంత దయామయులో అని ఆశ్చర్యం వేస్తుంది. 2 సన్నివేశాలు మీరు మమ్మల్ని పిలిచింది లోపలికి నాన్నగారి చివరి దశలో నేను ఎప్పుడు మర్చిపోలేనండి. మీరు ఇలా సంఖ్య చేశారు, రండి లోపలికి అన్నట్టు. ఇప్పుడు నాన్నగారు అవసాన దశలో ఉన్నారు. రామ్మోహన్ గారు కూడా నాతో పాటు ఉన్నారు. మా ఆవిడ కలిసి వెళ్ళాం కదా, కలిసి వెళ్ళాం ట్రైన్లో. దయ, కృప
ఇప్పటికీ ఏమిటి మనం ఎంత ఏం చేసామనుకు నాకు ఈ జన్మలో ఏం చేసినా గుర్తులేదు. ఇంకా ఉద్యోగరీత్యా చాలాసార్లు మిస్బిహేవ్ చేసి ఉంటాను, చాలా మంది జనాల్ని ఇబ్బంది పెట్టుంటాను. కానీ బహుశా వారి అనుగ్రహం మన పట్ల అలా ఉంది అని అనిపిస్తుంది. చాలా చాలా రమణ కేంద్రం కరికులం కేసు గారే ప్రిపేర్ చేశారా అండి? అంటే సత్సంగం ఎలా చేయాలి, ఏ కరికులం ఫాలో అవ్వాలి? నాన్నగారు 2-3 సార్లు నాకు చెప్పారు, కేశవరెడ్డి గారు ఆఫీస్ బేరర్స్ 1 సంవత్సరంలో ఏముంటుంది, 2-3 సంవత్సరాలైనా ఉండాలయ్యా కనీసం, బాగుంటుంది. ఏం చేస్తారు 1 సంవత్సరంలో, చూస్తుంటే టైం అయిపోతుంది. అవునండి. నాన్నగారు కేఎస్ గారు పెట్టిన నిర్ణయం అది మార్చడం కుదరదు. అండ్ ఆయన ప్రెసిడెంట్, మీరు తర్వాత అంటే కేసు గారు ఫస్ట్ ప్రెసిడెంట్ గా ఉండేవారు, కేసు గారు తర్వాత మిమ్మల్ని? లేదు నా తర్వాత చాలా మంది ఉన్నారు. నేను వారు పరమపదించిన తర్వాతనే ప్రెసిడెంట్ ఎందుకంటే అప్పటికి నాకు అప్పుడు ప్రెసిడెంట్ కాదు నేను. కాకపోతే కేసు గారు ఉన్నంత కాలం కేసు గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు. అలా కూడా కాదు, ఫస్ట్ వారు ప్రెసిడెంట్, తర్వాత ఎవ్రీ ఇయర్ మారుతా వచ్చారు. ఎవ్రీ 1 year అండి? ఇప్పటికి అదే సాంప్రదాయం. నాన్నగారు చెప్పారు నాతో, 2-3 సంవత్సరాలు ఉండాలండి మీరు. కేసు గారు 4లోనో నాన్నగారు చెప్పారు అది. అంటే 1 సంవత్సరం ఉండాలన్నారు, మార్చడం కుదరదు నాన్నగారు అని అంటే సరే నన్ను 2004లోనో 5లోనో కేంద్రానికి వచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు నాన్నగారు సజెస్ట్ చేశారు అది. అవునండి, నాతో 2-3 సార్లు అలా చెప్పారు. I used to tell him, this is what the founders wish. అది మార్చవచ్చును, కానీ మార్చాల్సిన అవసరం, ఎందుకంటే మహాత్ములు ఒక నిర్ణయం చేసిన తర్వాత ఇంకో మహాత్ముడు చెప్తున్నాడు, ఇది కాదనలేము. కానీ వారి అనుబంధం, రమణ కేంద్రంతో ఉన్న అనుబంధాన్ని మనం ఎందుకో మాకు మార్చాలనిపించలేదు. నేను చెప్పాను, కాదు, ఈ 1 సంవత్సరం సిన్సియర్గా చేస్తే చాలు స్వామి. ఇప్పుడు 1 yearలో ఫస్ట్ హానెస్ట్గా చేస్తే చాలు. Do lot of things. Yes, true. 1 year is not a small period. Yes. చేయదలుచుకోకపోతే 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా చేయలేరు. 1 year ఉంటే అయ్యో మన టైం అయిపోతుంది చేయాలి అని. 1 year we must do as much possible. 2 ఏళ్ళు ఉంటే చేయొచ్చు, నిదానంగా చేద్దాంలే అని. They may take it easy. కానీ it has started in 1978 or 9 and it still continues కదా కేశవ్ రెడ్డి గారు? అమ్మా, అదే కరికులం ఇప్పటికీ అలా ఫాలో అవుతుంది కదా? సేమ్ థింగ్ 9 to 10:30 టైం ఉండేది, ఇప్పుడు కొంచెం పెంచాం, 15 నిమిషాలు 20 నిమిషాలు ఎవరైనా గెస్ట్ వస్తే మాట్లాడటానికి. సో ఎవ్రీ సండే కేశవ్ రెడ్డి గారు? ఎవ్రీ సండే 1st September అది అలా చేస్తాము. తర్వాత మన దీపం ఏ రోజు వస్తే ఆ రోజు, సంఘాల మటుకు ఎవ్రీ సండే. అండ్ థర్డ్ సండే భగవాన్ టెక్స్ట్ చదువుతారు. చదవటం అనేది ఏం లేదు, అంటే ఫస్ట్ ఏమో ఇది అరుణాచల శివ చదువుతారు. ఆ విధంగా నేను 1 నిమిషం నాది ప్లగ్ పెట్టుకోవాలమ్మా, అలాగే బ్యాటరీకి వస్తాను, డౌన్ అవుతుంది. సో రామ్మోహన్ గారు, మీరు ఎలా భగవాన్ కనెక్ట్ అయ్యారు? 1996లో మా నీస్ మ్యారేజ్ లో భగవాన్ ఫోటోని రాజు తీసుకొచ్చారనమాట. ఇయ్యంకుల వారు వాళ్ళు తీసుకొచ్చి ఆ ఫోటోని ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్లేవాళ్ళు. ఎక్కడ ఏ జరుగుతున్నా భగవాన్ ఫోటోని వాళ్ళతో తీసుకువెళ్ళేవారు. అతని మదరు, ఆ పెళ్లి కొడుకు మదరు భగవాన్కి చాలా సన్నిహితులైనటువంటి వారిలో వారి పుత్రిక
భగవాన్ ఆయన స్వయంగా ఆవిడికి అన్నప్రాసనాది చేశారన్నమాట. ఓకే, ఉంగమూరు నరసింహం గారని ఆయన రమణపుత్రి. సో వాళ్ళు కేశవరెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి, తర్వాత మీరు చెప్పండి, అది పూర్తి చేయండి. చెప్పండి, పూర్తి చేయండి. ఇది నడుస్తుంది, మీరు చెప్పండి సార్, ఫస్ట్ మీరు చెప్పండి ప్లీజ్ గో అహెడ్. కేశవరెడ్డి గారు అంటే కరికులం ఏం మార్చలేదండి. భగవాన్ యాక్చువల్ కేసీ గారు బిల్డింగే ఎక్కర్లేదన్నారు. బిల్డింగ్ ఉంటే లంపటం, ఇక ఇది ఎందుకు మనం ఏదో సత్సంగం చేసుకొని అక్కడ వెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతే సరిపోతుంది అని అంటే, బలరామరెడ్డి గారు ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు, అలా కాదు కేఎస్ గారు, భక్తులు ధ్యానం చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్తారు, ప్లేస్ అంటూ ఒకటి ఉంటే వాళ్ళు ధ్యానం చేసుకొని పోతారు, ఉండాలి అని అన్నారు. అప్పుడు మోహన్ కందా గారిని ఫార్మర్ చీఫ్ సెక్రటరీ, బుచ్చిబాయ్ గారిని వారి బంధువులు వారంటే తీసుకొచ్చారు. ఆయన అన్నారు, ఏమిటి మీరు ఇక్కడ రమణ కేంద్రం ఇక్కడ ఆంధ్ర మహిళా సభలో పెట్టుకుంటున్నారు, ఏదైనా స్థలం గవర్నమెంట్ అడిగితే చాలా మందికి స్థలాలు ఇస్తారు, మీరు పెట్టుకోవచ్చు కదా అన్నారు. అప్పుడు బలరామరెడ్డి గారు చెప్తే వారు ఒప్పుకున్నారు. మేము అప్లై చేస్తే మాకు ఆంజనేయ రెడ్డి గారని మాకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆయన మా బాస్. నాకు కేఎస్ గారు కూడా బాగా తెలుసు. నేను పోలీస్ అకాడమీలో పనిచేసేప్పుడు ఫ్యాకల్టీ మెంబర్గా కేఎస్ గారు నేను రిక్వెస్ట్ చేస్తూ వచ్చారు. వచ్చి ఆయన జడ్జెస్కు అడ్రస్ చేశారు. ట్రైనింగ్ 1 month ట్రైనింగ్ జరిగింది వాళ్ళకు. హైకోర్టు అది చీఫ్ జస్టిస్ పిలిచారు, మీరు జడ్జిమెంట్ రాస్తారు, సరే బాగుంది, కానీ ఒక్కొక్క పదానికి మీ ఉద్దేశం ఒకటి ఉంటుంది, దాని అర్థం ఒక రకంగా వస్తుంది, అది కానీ దాంతో నేరస్తుడికి లాభం జరుగుతుంది, మీ ఉద్దేశం అది కాకపోయినా కానీ మా రాత ఆ పదం అలా ఉంటుందని చెప్పి వాళ్ళకు ఎలా రాయాలి అనేది చెప్పారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు, అవును కదా అని. సో హైకోర్టు జడ్జి గారు కూడా చాలా సంతోషించారు, అవునండి ఇలా ఎవరు చెప్తారు అని. అలా అంటే ఆయన డైరెక్టర్గా ఉండేవారు, ఎవరు మన రెడ్డి గారు. పోలీస్ ఫస్ట్ టైం ఒక 35 మంది మేజిస్ట్రేట్స్ వాళ్ళంతా కూడా, అందులో 10 మంది లేడీస్ ఉన్నారు, మిగతా వాళ్ళంతా జెంట్స్. వాళ్ళందరికీ 1 month ట్రైనింగ్ పెట్టారు. ఆ సందర్భంగా వీరిని పిలిస్తూ వచ్చారు. సో అట్లా కేఎస్ గారితో సాన్నిధ్యం ఏర్పడింది వారికి, ఆంజనేయ రెడ్డి గారికి. సో ఆంజనేయ రెడ్డి గారికి నేను చెప్పాను సార్ ఇట్లా రమణ కేంద్రం అంటే, ఆయన ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన చెప్తే సరేనని 100,000 yards ఇచ్చారు. ఇస్తే అది గవర్నమెంట్ పడిపోయింది, తెలుగుదేశం గవర్నమెంట్ పవర్కి వచ్చింది. చంద్రబాబు నాయుడు రెవెన్యూ మంత్రి, ఎన్టీఆర్ చీఫ్ మినిస్టర్. ఆల్ ద డిసిషన్స్ టేకెన్ బై ది ప్రీవియస్ గవర్నమెంట్ షుడ్ నాట్ బి ఇంప్లిమెంటెడ్ అని పక్కన పెట్టేశారు. అప్పుడు నేను దొరగారని, ఆయన డీజీగా రిటైర్ అయినారు, ఆయన కూడా నాకు బాస్. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను, సార్ ఇట్లా జరిగింది, మీరు సహాయం చేయాలి సార్ అంటే, సరేనని నన్ను చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి పొలిటికల్ డిసిషన్ కాదండి, ఇట్స్ ఎ స్పిరిచువల్ ఆర్గనైజేషన్, మీరు దయచేసి దాన్ని ఆపకండి, ఇచ్చేయండి అని అంటే, అప్పుడు ఆయన అర్థం చేసుకొని కలెక్టర్ని పిలిచి ఓకే రిలీజ్ ఇట్ అని చెప్పి ఇచ్చేసారు. ఆ విధంగా ల్యాండ్ వచ్చింది. ల్యాండ్ వచ్చినప్పుడు కేఎస్ గారు చూశారు, కానీ అదంతా పెంటగడ్డ. ఆ రోజు కేసరి గారు అక్కడ వెళ్ళి అక్షరమణమాల చదవండి అని చెప్పి అక్షరమణమాల చదివించారు. నేను వెళ్ళలేదు, కానీ రామణయ్య గారు ఇతర భక్తులు వెళ్ళి అక్షరమాల చదివారు. మల్లయ్య గారని, ఎలమంచిలి మల్లయ్య గారని పెద్ద ధనవంతులు, వాళ్ళ అబ్బాయిలు పెద్ద రైల్వే కాంట్రాక్టర్. వాళ్ళు మొత్తం గ్రౌండ్ లెవెల్ చేయించేశారు, వాళ్ళ బుల్డోజర్లు అవి జేసీబీలో పెట్టేసి. మా తాతగారు మల్లయ్య గారు పెట్టారు. అమ్మా ఎలమంచిలి మల్లయ్య గారండి. అవును అవునండి. ఓ చాలా సంతోషం. మొన్న
గ్రాండ్ ఫాదర్ అంటే గ్రాండ్ ఫాదర్ కి రిలేటివ్ కజిన్ అన్నమాట ఇది. అదే మల్లయ్య గారు. చాలా వెంకట్రావు గారు వచ్చారు మన రమణ కేంద్రం. మేము పాత భక్తులందరినీ కూడా గౌరవించాలి అని పిలిచామండి. అయితే మల్లయ్య గారు లేరు కాబట్టి వారి అబ్బాయిని పిలిచాం. ఆయనకు సో ఆ విధంగా నువ్వు వీడియోలోకి రాగలిగితే జాయిన్ ఇన్ సమ్ టైమ్ అమ్మా. ఆయన చాలా గొప్ప భక్తుడు అండి మల్లయ్య గారు, మహాభక్తుడు. చాలా పుస్తకాలు కూడా రాశారండి. వెరీ అంటే ఎంత భక్తి అంటే పెద్ద ఆయన వయసులో. ఈ లాస్ట్ హిజ్ వైఫ్. తర్వాత కోడళ్ళు గురించి, అయ్యో మా కోడళ్ళు ఎంత మంచి వాళ్ళండి కేశవరెడ్డి గారు, ఇలా కొసిరి పెడతారండి, ఎంత అప్రిషియేట్ చేసేవారంటే కోడలను. మా అబ్బాయిలండి కారు తీసుకెళ్ళండి అని అంటే, వద్దు నాన్న నాకు అక్కర్లేదు, నేను ఆటోలో వచ్చేస్తాను, మీకు పనులు ఉంటాయి. ఆ విధంగా మాకు మైక్ కొనిపెట్టారు. రమణ కేంద్రంలో మాట్లాడుతూ వినపడటానికి వారు మైక్ డొనేట్ చేశారు. అలాగే 10,000 రూపాయలు నా పేరు, కేశవరెడ్డి గారు మీ పేర పెట్టండి, 10,000 నా చేతికి ఇచ్చారు. దీని మీద ఇంట్రెస్ట్ వస్తే మీరు ఎవరైనా పూర్ స్టూడెంట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మంచి మార్కులు వచ్చిన వాళ్ళకు మీరు దీని మీద వచ్చిన వడ్డీ వాళ్ళకు స్కాలర్షిప్ లాగా ఇవ్వండి అని. ఫిలాంథ్రఫిక్ వర్క్ కూడా జరిగేదా రమణ కేంద్రం నుంచి కేశవరెడ్డి గారు? ఒక రకమైన ఇదేమిటంటేనండి, ఆయన భగవాన్ ఫోటో ముందర పెట్టుకుని భగవాను పాదాలని సేవిస్తున్నట్టు, ఆయన పాదాలని నొక్కి ఆయన పాదాలకి ఇచ్చేస్తున్నట్టు కళ్ళు మూసుకుని భగవాన్ని ఇది చేసుకుని ఆ సన్నిధిలో గడిపేవారండి ఎంతోసేపు. యూ కెనాట్ బిలీవ్ దట్ హీ వాజ్ ఇమ్మర్స్డ్ ఇన్ యూనియన్ విత్ భగవాన్ వైల్ డూయింగ్ హిస్ as if he is doing his service, as if he is doing his ఆయన కాళ్ళు పిసగటం, కాళ్ళు ఇచ్చేయటం, అది అంత ఇది భక్తిలో మునిగిపోయి ఉండేవారు అనమాట మల్లయ్య గారు. చెప్పండి సార్, సారీ ఇంటరప్షన్. సారీ ఎందుకు సార్, ఇప్పుడు such interruptions are necessary and it will be useful and beneficial to the listener. True అండి. ఎందుకంటే ఒకరొకరు దృష్టి ఎప్పుడు ఎవరి మీద ఏ విధంగా అంటే, నాకు సన్నిహితంగానే ఉండేవారు. నా పేరు నాకు 10,000 ఇచ్చి కేశవరెడ్డి గారు మీ పేర పెట్టుకోండి పోమని అంటే, నాకు 10,000 అంటే ఆ రోజుల్లో సామాన్యం, చాలా ఎక్కువ. నాకు లేదు మీ పేర పెట్టుకోండి అని నా పేరు పోస్ట్ ఆఫీస్లో వేసి దాని మీద వచ్చిన స్కాలర్షిప్ ఇచ్చేవాడిని. మళ్ళీ అలా కొంతకాలం జరిగిన తర్వాత ఇప్పుడు 10,000కి విలువ లేదు కాబట్టి ఇంకో కొంత డబ్బు నేను వేసి. చాలా సహృదయులు దీది మల్లయ్య తాత గారు. అమ్మా మీ దర్శనం చేయించండి ఒకసారి మాకు. అయ్యో విశ్వ గారు. అలాగే. This platform has come into existence because of Grishma and Maku. Very good sir, very good. Technology wise నాకు చాలా poor and technology. I agree, everybody has a role to play. Don't technically you are poor, but you are the foundation, you are the building. Foundation, you are the building. మనం ఏదైనా రిటర్న్ వర్క్ అలా ఏదైనా చూసుకుందాం తప్ప లెట్స్ నాట్ కమ్ ఇన్ ది ఫోర్ ఫ్రంట్ అంటే మీరే ఇలా అంటే ఇంకా అసలు ఎవరిని అప్రోచ్ అవ్వను అంది. టెక్నాలజీ ఇప్పుడు వితౌట్ సబ్జెక్ట్ టెక్నాలజీ ఏం చేసుకోను. Without you, without subject, what for the technology? Without technology we can manage, but just technology will be beneficial and helpful, but not the of course technology has become very very advantageous. We are able to మనం ఇలా మాట్లాడగలుగుతున్నాం అంటే మనం ఒకరినొకరు చూసుకోవాలి because of technology. Yeah, true. Definitely it is great, but it is not only the thing. In fact it is అంటే హ్యూజ్ గ్రేస్ అండి. అంటే నాన్నగారు ఎప్పుడో 12 years బ్యాక్ బ్లెస్ చేయడం, ఇది భవిష్యత్తులో అభివృద్ధిలోకి వస్తుందని చెప్పడం, ఆ రోజు వి వర్ క్లూలెస్ అంటే హౌ నాన్నగారు ఈజ్ గోయింగ్ టు టేక్ దిస్ ఫార్వర్డ్ అనేది ఇప్పుడు ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఇంత బ్లెస్సింగ్ దీనికోసమే ఇచ్చారేమో అప్పుడు.
everything he did had a deep inner meaning which we realized much later అండి. That's true. ఎందుకంటే అప్పుడు మనకు అర్థం కాదండి, because we are not matured. అండ్ ఆల్సో అంటే దూరదృష్టిలో అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో మనకి తెలియదు. ఊరికే వి ఆర్ జస్ట్ అని చెప్పిన మాటలు వింటూ నాన్నగారు చెప్తున్నారు ఏదో చెప్తున్నారు అనుకున్నాము. అంటే ఇంత అహెడ్ ఇన్ లైఫ్, దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్, దిస్ ఇస్ హౌ ఐ గోయింగ్ టు బ్లెస్ దిస్ అనేది స్టెప్ బై స్టెప్ వి విల్ నో మోర్ అండ్ మోర్ డీపర్. సో అసలు అంటే బ్యూటీ ఆఫ్ గురూస్ గ్రేస్ దీంట్లోనే కేశవ్ రెడ్డి గారు ఎలా అంటే అంతా గురువే చేసేసాడు, మనం కేవలం నిమిత్త మాత్రంగా ఊరికే మనల్ని అలాగే బొమ్మల కింద పెట్టి వర్క్ అంతా ఆయన ఆల్రెడీ చేసేసింది మనకి హింట్ చేశారు అంతే అనిపిస్తూ ఉంటుంది చాలా సందర్భాల్లో. అందరి విషయంలో అవునండి. In everybody's case, God does his work the way he wants to do it, and it is pre-programmed. With his grace, it's pre-programmed. ఆయన అనుగ్రహం వల్ల ఇప్పుడు రామ్మోహన్ గారు కానీ మీరు కానీ నేను కానీ if we are able to get connected because of the grace. 100% అండి. అసలు రామ్మోహన్ గారు టాపిక్ లేదు. అదర్వైజ్ విచిత్రం ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఇలాగ భక్తులతోటి ఎవ్రీ వీక్ ఇంటరాక్టివ్, యూఎస్ వచ్చిన తర్వాత ఇక్కడ రిట్రీట్స్ ఈ భక్తులందరూ ఇన్వైట్ చేసి అక్క వి విల్ స్పెండ్ సమ్ టైమ్ టుగెదర్ అని అలా జరిగినాయి. గణేషన్ గారు కేశ్ గారు ఆర్టికల్ గురించి ఎవరిని అప్రోచ్ అయితే బాగుంటుందంటే కేశవ్ రెడ్డి గారే నాకు బాగా తెలుసు, వి షుడ్ అప్రోచ్ కేశవ్ రెడ్డి గారు అని అనడం. మీరు అమ్మ నేను ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో యుఎస్ వస్తున్నాను, రామ్మోహన్ గారు వారి ముఖస్థుతి కాదు, వెరీ అంటే నేను యూ మే నాట్ లైక్ ఇట్ బట్ ఎనీవే ఐ డోంట్ వాంట్ టు సే దట్ ఇవాళ లైన్లోకి రావటం కూడా మన అదృష్టం అండి. ఒక గొప్ప భక్తుడు, గొప్ప సాధకుడు, అంటే ఇది విశాల్ నాన్నగారి అనుగ్రహం, భగవాన్ అనుగ్రహం. లేకపోతే దిస్ మీటింగ్ కెన్ బి క్యాన్సల్డ్ ఫర్ వేరియస్ రీజన్స్, బట్ సక్సెస్ఫుల్ because of their grace, because of their blessings, because of so many other factors. Yes, definitely Keshav garu. Thanks to Krishna garu. And Bhagwan మీ జీవితంలోకి వచ్చిన తర్వాత how did it mold your inner life అండి? అంటే both all of you were wonderful people already, it is very much seen. You were all humble, work is worship కింద చేసిన వాళ్ళు మీరంతా చాలా హంబుల్ గా ఇట్స్ సరెండర్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మీరంతా భగవాన్ ఆఫ్టర్ కమింగ్ భగవాన్ అండ్ మోర్ సో కేఎస్ గారు, నాన్నగారు, శివానందమూర్తి గారు అని గురువు గారు ఇంకోవారు ఉన్నారు. అవునండి, వైజాగ్ లో ఉండేవారు వారు. తర్వాత వేల్పూరు స్వామివారు, వీళ్ళందరూ ఐ హావ్ బీన్ బెనిఫిటెడ్ బై ఆల్ ఆఫ్ దెమ్. శివానందమూర్తి గారు గురువు గారు, సెకండ్ కేఎస్ గారు, ఆఫ్టర్ అనదర్ వేల్పూర్ స్వామి వారు, జిన్నూరు నాన్నగారు, వీళ్ళంతా కూడా మహాత్ములు. అంటే నా పట్ల ఎంతో అనుగ్రహం చూపించారు. నాకు అర్హత లేకపోయినా ఎంతో అనుగ్రహం చూపించారు. అయితే మీరు అడిగారు మాట మీ జీవితంలో, అంటే నాకు ఏమిటంటే ఇప్పుడు ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఎనీథింగ్. దేని గురించి ఓకే ప్రయత్నం చేస్తామండి, వి డూ అవర్ జాబ్, రిజల్ట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. లెట్ ఎవ్రీథింగ్ ఈస్ ప్రీ డెస్టైన్డ్. దాని గురించి వరి కావాల్సిన పని లేదు. అండ్ అప్పుడప్పుడు మనం వి మే గెట్ అప్సెట్, బట్ ఇమీడియట్గా మేబీ విత్ ఇన్ అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ ఆర్ వాట్ ఎవర్, maybe in a short time, okay, we start accepting it. This is the only thing that has changed in my life because of this Mahatma. Reddy garu, actually ga I mean Nannagaru spoke vastly about this, Ganeshan garu spoke vastly about this. It all sums up to acceptance andi. Acceptance to what's happening without judgment, without bias. Yes.
ఈశ్వర సంకల్పం జరుగుతోంది, ఈశ్వర సంకల్పాన్ని అంగీకరిద్దాం, గౌరవిద్దాం. ఐ థింక్ ఇట్ సమ్స్ అప్ ద హోల్ ఆఫ్ ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ సమ్స్ అప్ as long as అంటే ఈ దేహాత్మ బుద్ధి ఉన్నంత కాలం, బికాస్ ఆ సాధన స్టేజ్ తప్పదు కాబట్టి, యాక్సెప్టెన్స్ ఆఫ్ వాట్ ఈజ్ ఐ థింక్ ఈజ్ స్పిరిచువాలిటీ అండి. అంటే ఇంక వాట్ ఎవర్ ఇట్ ఈజ్. సో మీరన్నట్టు మన పని, మన కర్తవ్యం మనం 100%. నాన్నగారు అంటూ ఉండేవారు, మొత్తం పనంతా నా చేతిలో ఉంది అనుకునే పని చేయండి మీరు. అంటే 100% నా చేతిలోనే ఈ పని ఉంది అన్నట్టే మీరు పని చేయండి. పని చేసేసిన తర్వాత 100% అది నాది కాదని వదిలేయండి. వాట్ ఎవర్ ద రిజల్ట్ అది ఈశ్వర ప్రసాదం, అంతే. అంగీకరించు, గౌరవించు. రైట్. ఐ మీన్ ప్రసాద బుద్ధితో జీవించేస్తే అయిపోతుందండి కిషోర్ రెడ్డి గారు. మీరు అన్నట్టు ప్రతి మహాత్ములు కూడా యాక్సెప్టెన్స్, అంటే యాక్సెప్టెన్స్ యాజ్ ఇట్ ఈస్, అంటే కంప్లీటెస్ట్ సరెండర్ టు ది విల్ ఆఫ్ గాడ్. ఈవెన్ దీస్ మహాత్మాస్ అమ్మ, దే హ్యాడ్ దేవర్ ఓన్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. నన్ ఆఫ్ దెమ్ ప్రాబ్లమ్స్. అవునండి. ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్, ఫర్ ఎగ్జాంపుల్ శివానందమూర్తి గారు కానివ్వండి, నాకు తెలిసి దే హ్యావ్ దేర్ ఓన్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఆఫ్ కోర్స్ అండి. అండ్ లైక్ దిస్ ఎవ్రీబడి హ్యాస్ సమ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్. జిన్నూరు నాన్నగారు గురించి అఫ్ కోర్స్ వాళ్ళ ఫ్యామిలీ గురించి నేను ఎక్కువగా చెప్పలేను, బికాస్ ఐ డోంట్ నో మచ్, యూ నో బెటర్ దెమ్. అండ్ వేల్పూర్ స్వామి వారి గురించి చెప్పగలను. అంటే వాట్ లిటిల్ ఐ నో, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దే వర్ ఆల్ అగెన్స్ట్ హిమ్ అని ఇన్ ది బిగినింగ్. దే వర్ నాట్ ఇన్, దే ట్రై టు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, ఇబ్బంది పెట్టారు కూడా. వేల్పూర్ స్వామి అండి, స్వామివారిని. వాళ్ళ అమ్మగారు నాన్నగారు నీకెందుకు సన్యాసి, నీకు ఆస్తి ఎందుకు అని చెప్పి అని చెప్పి ఆ రకంగా చాలా వెరీ లేట్లీ దే రియలైజ్ దట్ ఈజ్ అ మహాత్మ అనే విషయం. వాళ్ళ అన్నగారు మొన్నటి వరకు కూడా నౌ దే ఆల్ రియలైజ్ దట్ ఎస్ వి డిడ్, అంటే ఈజ్ నాట్. Takes a lot of time to recognize. మెచ్యూరిటీ కావాలి కదా. అవునండి. అర్థం కావడానికి ఇప్పుడు మనకు నాన్నగారు కానీ మహాత్ములు అర్థం కావడమే అంత టైం పడుతుంది. మనం మొదలు చెప్పిన మాటలకు మహాజ్ఞానులకే అంతంత కష్టాలు తప్పనప్పుడు మీరన్నట్టు వీఆర్ సో స్మాల్ కదా. సో లైక్ సో స్మాల్ అండ్ వీఆర్ సో ఫార్చునేట్. మనకు ఆ కష్టాలు యాక్చువల్గా నాకు చాలా సార్లు అనిపిస్తూ రెడ్డి గారు, చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది. రాముడు అన్నట్టు హనుమంతుడు అంటాడు, రామా నాకు రక్షణ ఉంది నీకు లేదు అనేవాడు. అంటే ఇట్స్ నాట్ దట్ రామ్ రక్షణ కాదు, అంటే అక్కడ కాన్ఫిడెన్స్ దట్ హనుమంతుడు నాకు రాముడు అనే గొడుగు ఉంది, రాముడు గొడుగు లేదు, నాకు రాముడు అనే గొడుగు ఉంది. అలా గురువు గారు ఏం కష్టాలు పడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో, మీరన్నట్టు మహాత్ములు అందరూ కష్టాలు పడ్డారు. అయితే మనకి కష్టం లేకుండా గొడుగు పట్టారండి. గొడుగు ఒకటి కాదు, గొడుగు మామూలు చిన్న గొడుగు కాదండి, లేడీస్ హ్యాండ్ కాదు, ఇట్స్ ఛత్రం లాగా. ముగ్గురు నలుగురు all of us feel it కదా. every day of your life you know the protection. Very correct. నీకు జ్ఞానం ఎప్పుడు వస్తుందో కూడా నీకు పని లేదు, బికాజ్ ఆ ముహూర్తం ఆయన పెట్టుకుంటారు, యూ హ్యావ్ ఆల్రెడీ లెఫ్ట్ ఇట్ టు హిమ్. సో డూ యువర్ జాబ్ అండ్ వాచ్, అంతే. వెరీ కరెక్ట్. రామాన్ గారు చెప్పానండి, నేను చాలా మాట్లాడాను. సో వండర్ఫుల్ కేశవ రెడ్డి గారు. మేబీ మనం మాటలు ఎక్కువ చెప్పలేకపోవచ్చు, మాటల్లో భగవాన్ దయని నాన్నగారి దయని ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు, బట్ isn't it the common thing we all feel? Yes, అంటే because we have a love on account of Bhagwan's grace, we are able to communicate. అంటే మనం మాట్లాడగలుగుతున్నాం, కలవగలుగుతున్నాం. ఏం మాట్లాడాం అనేది కాకుండా ప్రేమ అనేది, అవునండి, సబ్జెక్ట్ the intrinsic essence. అంటే ఈవెన్ దట్ లవ్, దట్ బాండేజ్ ఆఫ్ లవ్, వాట్ ది అంటిల్ నిన్నటి వరకు ఈ క్షణం 1 గంటన్నర క్రితం ముందు ఉన్నటువంటి
అనుబంధం లేదా పరిచయం ఉష గారితో ఇప్పుడు షార్ట్ అండి, మనం కలిసి చాలా తక్కువ కేశవ్ రెడ్డి గారు. బట్ ఐ డోంట్ నో, ఇట్ హ్యాడ్ అ డీప్ ఇంపాక్ట్ ఆన్ మీ. మేబీ ఇదిగో మన రామ్మోహన్ గారు అన్నట్టు ద హ్యూమిలిటీ దట్ యు హ్యాడ్, అంత హ్యూమిలిటీ. మా భక్తుల్లో కూడా కొంతమంది అలా మోస్ట్ హంబుల్ అండి, హ్యావింగ్ ఎవ్రీథింగ్ సో హంబుల్ అనిపిస్తుంది. ఎంత నేర్చుకోవాలి మనం వీళ్ళ దగ్గర నుంచి. విషయం చెప్తాను, ఎదిగే కొద్దీ ఒదుగుతారు అని. రామ్మోహన్ గారు నేను ఒక కారులో వెళ్తున్నామండి, ఇద్దరం కారులో కూర్చున్నాం. ఒక ఆటో వాడు అతనిదే తప్పు, క్లాష్ అయింది. కొంత కారే డ్యామేజ్ అయింది, అతనికి కూడా ఏం కాలేదు. ఈ డింట్ సే వర్డ్, ఒక మాట కూడా అతన్ని ఆ ఆటో అతనితో అనలేదండి. He did not find fault with that auto man. And I was, of course, I would have said, ఏమంటే నువ్వు చూసి నడపాలి కదా బండి ఇది అని చెప్పి ఏదో కాస్త I could have at least silently, I mean, ప్రొటెస్ట్ ఉండేది. అంటే హార్ష్ ప్రొటెస్ట్ కాకపోయినా, హార్ష్ కాకపోయినా ప్రొటెస్ట్ అనేది ఉండేది, విషయం తెలియచేయడానికైనా అంటాం కదా. But he did not protest. See the level of maturity. Yes, it has to happen, has happened. వారికి 2 చేతులు మెట్ల నుంచి కింద పడ్డారండి అమెరికాలో. బోత్ హ్యాండ్స్ హావ్ బీన్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్. అయ్యో, ఇప్పుడే రికవర్ అయిపోతున్నారు. He never complained. Wishing you speedy recovery అండి. He never complained. Bhagavan grace and your great, your sweet words. He never complained. అంటే see the level of నెవర్ కంప్లైంట్ అంటే గుర్తొస్తుంది కేశవ్ రెడ్డి గారు. acceptance. నాన్నగారు అంటే ఇంకొక ఫ్యూ డేస్, మేబీ కపుల్ ఆఫ్ వీక్స్ ఆర్ మేబీ 2-3 వీక్స్ వెళ్ళిపోయే ముందు ఏదో పర్సనల్ గా అంటే అర్ధరాత్రి అంటే కొంచెం దగ్గది వస్తూ ఉండేది, కొంచెం మాట సరిగా వచ్చేది కాదు, ముద్దుగా వచ్చేది. ఏదో చెప్తూ ఉంటే నాన్నగారు, నాలో ఏమన్నా బలహీనత ఉంటే దయచేసి మీరు చెప్పాలి. బికాజ్ ఫ్యూచర్ వితౌట్ నాన్నగారు ఈ సంథింగ్ వీ నెవర్ ఇమాజిన్డ్ అండి. అంటే నాన్నగారు లేని టైం ఉండదు. అంటే పర్సనల్ గా అడుగడుగు ఆయన వేసిన వాళ్ళం. ఇంకా సొంతంగా అడుగు వేయడం కూడా చేత కానంతగా ఆయన మీద ఆధారపడి ఉన్నాం అనమాట. ఆయన అంటే నెవర్ టేక్ అ హేస్టీ యాక్షన్ అని ఒకటిని, డోంట్ కంప్లైన్ అమ్మా ఉషా అన్నారనమాట. మీరు ఆ మాట అంటే గుర్తొచ్చింది నాకు. కరెక్ట్ అండి. డోంట్ కంప్లైన్ అమ్మా అన్నారు. అసలు ఆ మాట ఎప్పుడన్నా గమ్ముకుని ఏదైనా కంప్లైంట్ చేస్తూ ఉంటే ఆ మాట గుర్తొస్తుంది, డోంట్ కంప్లైన్ అమ్మా ఉషా అన్న మాట. వెరీ కరెక్ట్. లెట్ ఇట్ బి వాట్ ఎవర్ ఇస్ మెంట్ టు బి విల్ బి. కంప్లైంట్ మళ్ళీ దేహాత్మ బుద్ధే కదండి. అంటే దాన్ని బలపరిచేది ఏది మనం చెయ్యకూడదు, ఈ దేహాత్మ బుద్ధిని బలపరిచేది ఏది మనం చెయ్యకూడదు అనేది ఎన్ని కోణాల్లోనో చెప్పుకొచ్చారండి. అంటే అప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు అర్థం చేసుకునే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కేశవ్ రెడ్డి గారు. చాలా, అంటే అప్పుడు ఏదో పరాగ్గా విన్నట్టుగా ఉంటుంది, లేదా ఓకే నాన్నగారు చెప్పారు విన్నాం. కానీ నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత వారి యొక్క గొప్పతనం అంటే మీకు అర్థమై ఉంటుంది మొదటి నుంచే మీకు. కానీ నా వరకు నేను చెప్పగలిగేది ఏమిటంటే, మహాత్ములు ఉన్నప్పుడు వాళ్ళను గౌరవిస్తాం, కానీ ఎంతైతే గౌరవించాలో, ఎంతైతే విశ్వాసం ఉంచుకోవాలో అంత విశ్వాసం వారు పోయిన తర్వాతనే, ఎక్కువ విశ్వాసం పోయిన తర్వాతనే వస్తుంది ఉన్నప్పటికంటే అని నా ఫీలింగ్. ఎందుకంటే వారు ఉన్నప్పుడు ఫిజికల్గా ఉంచిపెట్టి we just take it casual గా, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అన్వేషణలో వారు చెప్పిన మాట గుర్తు రాగదు, ఇది కదా నాన్నగారు చెప్పింది, ఇది కదా గురువు గారు చెప్పింది అనే విషయం రాగానే అంటే వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఇన్ అనదర్ వే. మనం ఏదైనా ఎలా ఉన్నా కూడా నాన్నగారు వర్బల్ గా గైడెన్స్ ఇచ్చేస్తారు కదా ఎలాగూ. సో ఎంతో కొంత కేర్లెస్ అంటే నాన్నగారు క్యాజువల్ గా చెప్తారు, నాన్నగారు కరెక్షన్ చేసేస్తారు కదా ఎలాగూ. బట్ ఇప్పుడు మీరు అన్నట్టు వీఆర్ బేస్డ్ ఆన్ అవర్ ఇంట్యూషన్ నౌ. అంటే మన లోపల ఉన్న గురువు మీద ఆధారపడి మనం జీవిస్తూ ఉంటాం. ఇట్ ఈస్ నౌ వర్క్స్ లైక్ ఇగ్నిషన్. ఎస్, ఇట్ ఈస్ నౌ ఇగ్నిషన్. ఆ మాట గుర్తు రాగానే ఒక స్పార్క్ వస్తుంది మనలో. అవునండి.
సో దట్ అప్పుడు స్పార్క్ లేదు మనకు. నాన్నగారు చెప్పినప్పుడు అంటే లైఫ్ టైం కదండి. ఇప్పుడు ఒక మాట అన్నారు అంటే కేవలం ఆ టైంకి వర్తించింది కాదు, మన లైఫ్ టైం మనం ఏ సందర్భంలో అయినా కూడా ఆ మాట వర్తిస్తుంది. అది ఎప్పుడు అది వర్తిస్తుంది, కానీ అప్పుడు అర్థం కాదు. రైట్, కరెక్ట్. అది మై పాయింట్. దట్ మినిట్, వెరీ ట్రూ, వెరీ ట్రూ. minute we take it okay casually, but now you remember so many times. Yes. That is different. Yes. That it works like a spark. వెంటనే ఏదైనా రాగానే విష్ణు నాన్నగారు ఇలా చెప్పారు కదా, let us alert, let be careful. అంటే ఆ రిమెంబరెన్స్ అంటే ఏ సందర్భానికైనా ఆయన మాట గుర్తొస్తున్నప్పుడు ఎప్పుడు మన కూడానే ఉన్నారు కదా. అంటే భౌతికంగానే కాదు, మాట రూపంలోనే కాదు, ప్రొటెక్షనే కాదు, ఏదైనా కూడా అంతా ఆయనే కదా అనేది కూడా మన అనుభవానికి తెలుస్తూ ఉంటుంది కేశవ్ రెడ్డి గారు. అంటే అది మీకు కాస్త టైం పడుతుంది కానీ అది కదమ్మా, మీరు యు ఆర్ ఇమ్మర్స్డ్ సో మచ్. మీకు నాన్నగారికి అంటే యు హావ్ బికమ్ పార్ట్ ఆఫ్ నాన్నగారు. దట్ ఈస్ ఏంటంటే this is very true, Keshav Reddy garu. Meeru, you are part of Nannagaru. Yes. But whereas people like me or maybe others who meet occasionally గా కలిసే వాళ్ళకి ఏంటంటే అప్పుడు చెప్పిన మాటలు తర్వాత గుర్తొస్తుంటాయి. ఇట్ వర్క్స్ లైక్ ఎ స్పార్క్. మీకేంటంటే నాన్నగారు లేనిది ఎప్పుడు, ఇట్ ఈస్ బికాస్ హీ ఈస్ విత్ యూ. అసలు స్కోప్ ఇవ్వలేదు. అదే మరి, అదే కదా నేను నా పాయింట్ ఆఫ్ వ్యూతో నేను చెప్పాను. నా పాయింట్ ఆఫ్ వ్యూతో ఏంటంటే స్పార్క్ అనేది అప్పుడు వెలగదు, తర్వాత గుర్తు చేసుకున్నప్పుడు వెలుగుతుంది. వెరీ సటిల్ వే ఇట్ కమ్స్ టు అవర్ యాక్షన్. కరెక్ట్ సార్. మీరు చెప్పండి సార్, రామ్మోహన్ గారు అనుభవం చెప్పండి. ఇందాక చెప్తున్నారు రామ్మోహన్ గారు. అంటే ఇట్స్ ఆల్రెడీ 9:50 అవుతుంది, పర్వాలేదా? అదే మీరు 10 minutes చెప్పాక ముగిద్దాం, పర్వాలేదు. మేబీ వి కెన్ డు అనదర్ సెషన్ విత్ కేశవ్ రెడ్డి గారు. ఏం పర్వాలేదు సార్, అరగంట అయినా పర్వాలేదు అమ్మా. మళ్ళీ ఎప్పుడు దొరుకుతారు రామ్మోహన్ గారు మనకి? దొరకరు, అట్లీస్ట్ అమెరికాలో దొరకరు. అంటే ఈజ్ ప్లానింగ్ టు గో అవే. కాబట్టి మనం అంత హైదరాబాద్లో మళ్ళీ కలుస్తాం అనుకోండి. బట్ ఈరోజు గ్రీష్మ గారికి అనుమతి అంటే వారు యాక్సెప్టబుల్ మీ, ఎందుకంటే మీరు కూడా పనిలో ఉంటారు. నా వరకు నేను ఐఎమ్ ఫ్రీ. మీరు ఇద్దరు కనుక ఓకే అనుకుంటే మీరు ఎంత టైం ఇస్తే అంతే టైం. నాకు పర్వాలేదండి, చెప్పండి. గ్రీష్మ గారిని అడగండి, అడగండి అడగండి అమ్మా, వారిని అడగండి. గ్రీష్మ, అయ్యో నాకే మీరు దర్శనం ఇస్తా అన్నారు, ఇవ్వలేదండి. మలయ్య గారి మనవరాలు మీరు దర్శనం. ఇప్పుడు సంతోషం, నమస్కారం. నాకు కనిపించలేదు. ఇప్పుడు కనిపిస్తుందండి, సద్గురు శ్రీనాథ్ గారు అని ఉంటుంది తన ప్రొఫైల్. ఐ కెనాట్ సీ హర్. హలో, ఇప్పుడు వినిపిస్తుంది. నమస్తే అమ్మా. ఎక్కడ ఉంటారు గ్రీష్మ గారు? మీరు ఉండేది ఎక్కడ? హైదరాబాద్ లోనే అండి, చందానగర్. చందానగర్ అదే మా మలై తాత గారు తార్నాకలో ఉండేవాళ్ళు అన్నమాట. అవును, మేము హబ్సిగూడలో ఉండేవాళ్ళం. సో ఫ్రీక్వెంట్ గా వెళ్ళినప్పుడల్లా నాకు ఇంకా నేను చిన్నప్పుడు అన్నమాట రమణ బుక్స్ ఇచ్చేవారు అన్నమాట. సో అంటే చాలా సంథింగ్ ఆర్ అదర్. ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళకి ఏదో ఒకటి చేతిలో పెడతారు. సంథింగ్ కంటిన్యూ చేయండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. రామ్మోహన్ గారు చెప్పండి. ఓకే, సో ఇన్ 1996 మా నీసు, మా మేనకోళ్ళ పెళ్లికి ఆ మగ పెళ్లి వారు భగవాన్ ఫోటోని తీసుకొచ్చారు. వారు ఎక్కడికి వెడితే అక్కడికి ఏ పని మొదలు పెడుతున్నా ముందర ఆ భగవాన్ ఫోటోకి పూజ చేసి మొదలెట్టేవాడు. సో నేను అప్పుడు ఫోటోని చూశాను, ఎవరు ఆయన గోచి పెట్టుకున్న ఆయన, ఎక్కడో
ఏ సన్యాసి ఏదో అయి ఉంటారు, ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెడుతున్నారు, వీళ్ళ పిచ్చ మనకు కూడా పట్టించేస్తారేమో అనుకున్నాను. ఓకే, ఐ వాజ్ అఫ్రైడ్. ఇట్ వాస్ మెంట్ టు హ్యాపెన్. ఇంకా ఓకే, ఐ వాజ్ అఫ్రైడ్. అండ్ దెన్ తర్వాత వాళ్ళ ఇంట్లో భగవాన్ అంటే ఏ ఫంక్షన్ జరిగినా భగవాన్ జన్మదినం కానీ లేకపోతే కృతికా దీపోత్సవం కానీ ఫస్ట్ భగవాన్ ఫోటోకి పూజ చేసి. సో ఐ వాజ్ వండరింగ్ వాట్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్. సో దెన్ నేను అప్పుడు సౌదీ అరేబియాలో పనిచేస్తుండేవాడిని. తిరిగి వచ్చి ఐ వాజ్ ట్రయింగ్ టు డూ సమ్ రిస్క్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ. దానిలో కొంత ఎక్స్పర్టైజ్ ట్రైనింగ్ ఉండటం వల్ల. బట్ దెన్ ఐ హ్యాడ్ ఏ జాబ్ వన్స్ అగైన్. జాబ్ వచ్చి మళ్ళీ సౌదీ అరేబియా, నెదర్లాండ్స్, యుఎస్ అక్కడ కన్సల్టింగ్ ఇంజనీర్గా ఒక కంపెనీ పనిచేయమంటే వెళ్ళాను, వాళ్ళ డిజైన్ కన్సల్టెన్సీకి. వెళ్ళే ముందర మా మామగారు, హీ వాజ్ ఏ గ్రేట్ డివోటీ ఆఫ్ భగవాన్ అండ్ ఏ గ్రేట్ ఫాలోవర్ ఆఫ్ డాక్టర్ కేఎస్ తిరుమల చెన్నకేశ్వరరావు గారిని, వండర్ఫుల్ డివోటీ. ఆయన నాకు, ఐ వాజ్ మ్యారీడ్ ప్రయర్ టు దాట్ మేబీ అట్లీస్ట్ 20 years. ఓకే, ఒక్కసారి ఆయన కేఎస్ గారి దగ్గరికి ఎప్పుడు, నేను ఇండియాలో అప్పుడు ఆ టైంలో లేననుకోండి, కానీ నేను ఒక 2 years 96, 98 మధ్య ఇండియాలో ఉన్నప్పుడు ఆయన కేఎస్ గారి ఇంటికి వెళ్ళేవారు, సత్సంగ్ అటెండ్ అయ్యేవారు. కేశవరెడ్డి గారి ఇంట్లో, డాక్టర్ నరసింహారావు గారి ఇంట్లో సత్సంగులు అటెండ్ అయ్యేవారు. నాకు ఒక్కసారి కూడా భగవాన్ గురించి కానీ డాక్టర్ కేఎస్ గారి గురించి కానీ ఎవరిని గురించి చెప్పలేదు. నాట్ ఈవెన్ వన్ టైం he casually gave me a book. మీకు ఎప్పుడైనా టైం ఉంటే ఈ పుస్తకం చదువు అని చెప్పి ఇచ్చారు. అదేమిటి? సెల్ఫ్ రియలైజేషన్ బై బివి నరసింహస్వామి. అది ఒక ఏడాదో ఇంట్లో పెట్టి, వన్ ఆఫ్ ది ట్రిప్స్ ఐ టుక్ ఇట్ ప్రాబబ్లీ ఇన్ 1999. యుఎస్ నుంచి వాళ్ళు అక్కడ ఇన్స్టలేషన్ అది గైడ్ చేయమంటే, పెద్ద ఎక్విప్మెంట్ అంటే వెరీ హ్యూజ్ టర్బో మిషనరీ అనమాట. సో ఐ టుక్ దట్ బుక్. దానికి ఒక పేపర్ కవర్, సౌదీ అరేబియా వాళ్ళు ఇలాంటివి చూస్తే పారేస్తారు, దానికి ఒక న్యూస్ పేపర్ కవర్ పెట్టి తీసుకెళ్ళాను. వాళ్ళు ఇలా చూశారు, వాళ్ళకి ఏం తెలియలేదు, తీసుకుపోమన్నారు. సో ఐ టుక్ ఇట్ విత్ మీ and I read it. I was completely stunned ante stunned. My father-in-law also further recommended you read 2 chapters carefully. One is Humphrey's story related to Humphreys, one is story related to Paul Brunton. Okay. So I read once again. I was completely stunned and taken aback. So at that time నేను అనుకున్నాను, లైఫ్ అంటే ఇది, మార్గం అంటే ఇది, బోధ అంటే రమణ భగవాన్ బోధ అని చెప్పి ఐ డిసైడెడ్ దట్ ఐ విల్ ఫాలో ఇట్. సో ఆ రోజుల్లో నేను వెంకటేశ్వర సుప్రభాతం చదివేవాడిని పొద్దున్న. అది ఎంత పిన్ పాయింట్ అటెన్షన్తో చదివేవాడిని అంటే అంత పిన్ పాయింట్ అటెన్షన్తో చదివేవాడిని. అది దానిలో రమణ భగవాన్ దీని గురించి, సెల్ఫ్ ఎంక్వైరీ గురించి మాట్లాడారు. తర్వాత మా మామగారిని అడిగాను నేను, సార్ ఏమన్నా పుస్తకం ఉంటే ఇవ్వండి, పంపించండి అని. అంటే హీ సెంట్ మీ హూ యామ్ ఐ పుస్తకం. అది చదివి ఐ థాట్ ఐ విల్ ప్రాక్టీస్ వాట్ భగవాన్ టాట్. పాల్ బ్రంటన్ చాప్టర్ లో ఒక స్టన్నింగ్ ఇదేమిటంటే, హీ హ్యాడ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ విచ్ హీ డిస్క్రైబ్డ్ ఇట్ ఎక్స్ట్రాడినరీలీ బ్యూటిఫుల్. ఎక్స్ట్రాడినరీలీ వెల్ అండి. అవును, మోస్ట్ when I read it.
ఎక్స్ట్రాడినరీ. ఈ వెస్టర్నర్స్ ఎక్స్ప్రెస్ సో వెల్ అండి. ఐ మీన్ అంటే అనుభవించిన దాన్ని ఆల్మోస్ట్ ఎంత మాటల్లో పెట్టగలిగితే అంత పెట్టేస్తారు వాళ్ళు. కరెక్ట్. సో దట్ ఈస్ ట్రూ. సో దెన్ ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్. ఈ వెంకటేశ్వర సుప్రభాతం అంత పిన్ పాయింట్ అటెన్షన్ చదివిన తర్వాత ఫర్ సమ్ టైమ్ 10-15-20 minutes ఒక ఆలోచన వచ్చేది కాదు. నాట్ ఈవెన్ ఏ సింగిల్ థాట్. ఓకే. సో అండ్ దెన్ ఐ యూస్ టు వెన్ ఏ థాట్ అరైజెస్, for whom is this thought, to me, who am I? Along with that, I was also practicing some kind of a diet control. ఎందుకంటే అప్పుడు ఈ అమెరికాలోను హాలండ్లోను ఉండి తిని బోర్డ్ అంత వెయిట్ పుటప్ చేస్తే మై సన్ టోల్డ్ మీ, డాడ్ యూ లుక్ అగ్లీ. సో ఐ థాట్ ఐ షుడ్ ట్రిమ్ డౌన్. therefore I thought I will control the diet. వెరీ లిమిటెడ్గా తింటాం మొదలెట్టాను అన్నమాట. ఇట్ సో హ్యాపెండ్ దట్ ఇన్ దట్ ప్రాక్టీస్ ఇన్ అబౌట్ maybe 6 months or 8 months time, there was a time when all of a sudden the mind stopped. And I was completely taken aback with the mind stoppage because I did not know what it is. I struggled very hard to generate one single thought. I was unable to generate, not a single thought. It was there for about 3.5-4 hours. Wow. At that time, it so happened that I had to, there was some intuitive saying that, okay, go there. So I went to 2 places, came back, sat down in the chair. All the 3.5-4 hours I was sitting in the chair, not knowing what it is, but full of awareness and absolutely no thought at all. I could not generate a thought. It was impossible for me to generate a thought. So that was a direct, I do not know, it was completely Bhagavan's grace that such this one occurred, such an experience occurred. Then I decided that this is the way to follow. I thought I'll quit the job, go home back, keep the consultancy, okay, which I was offering to the companies there. And then I came back. My daughter was in 3rd year BS in USA. Okay. She joined here when I was working in Netherlands. She wanted to join. My wife said yes, so she joined there. And then the company asked me to continue the work in US, design consultancy. So I went there. My wife was worried, how do we pay the fees? And then my son was in intermediate. He was worried about, she was worried about how to educate this fellow. This fellow comes back without job. How are we going to eat? I said, okay, Bhagavan is there to take care. And he has taken care. He has completely taken care of their education. My son also studied his BS and his MS here in US. My daughter did her BS and MS, and they are now citizens here. Beautiful. So, but it was 100% Bhagavan taking care of us. Oh yes అండి. అంటే ఇది అనుకరించడానికి సరిపోరు ఎవరు, బికాజ్ ఇట్ వాజ్ యువర్ కాలింగ్ అండి. Same thing happened to my dad. He also quit all of a sudden. Of course, we were all quite married by then. Muguru daughters, we were married. But yes, he had this deep feeling that ante complete ga manam bhagavantudu లోపలున్న అంతర్యామని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి అనే దానికి మనం జీవితం పొడుగునా కేటాయించేస్తాం బోల్ టైం అన్నిటికి. దీనికి కూడా ప్రత్యేక టైం కేటాయించి వి నీడ్ టు పర్స్యూ దిస్ అనేది స్ట్రాంగ్ గా వచ్చేసారు అన్ని. అరుణాచలంలో ఇల్లు కట్టుకుని వెళ్ళి హీఈస్ ఇన్ టు డీప్ మెడిటేషన్ అండ్ మీరన్నట్టు ఆ సైలెన్స్ ఫర్ అవర్స్ టుగెదర్. హీ ఇంకా భగవాన్స్ గ్రేస్ షర్ట్లు తడిచిపోతూ ఉంటాయి అన్నమాట. ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్. అంటే ఓ పక్కన గురువు గారు, ఓ పక్కన ఫాదర్ హూ యునో లైక్ నాన్నగారు ఎక్కడ ఉంటారమ్మా? అరుణాచల్ ఎక్కడ? ఎక్కువ ఇల్లు కట్టుకుని మన యోగిరామ్ సూరత్ కుమార్ గారి ఆశ్రమానికి కొంచెం దగ్గరలోనండి.
ఎప్పుడో 22 years బ్యాక్ కట్టారండి మన నాన్నగారు ఆశ్రమము. మా ఫాదర్ ఒకే ఆల్మోస్ట్ సేమ్ టైంలోనే కట్టడం జరిగింది. ఐ థింక్ 2001 or 2002. ఓకే. సో అలా ఐ మీన్ ది సైలెన్స్ మా అందరికి గురువుగారి సమక్షంలో అలాంటి అనుభవాలు వస్తూ ఉండే. రామ్మోహన్ గారు అంటే ఆయన అపారమైన దయ కదా. అంటే గురువు అంటే సెల్ఫ్ రియలైజ్డ్ మాస్టర్. అంటే ఇప్పుడు పాల్ బ్రంటన్ ఈ సైంటిస్ట్లే కాదు, భక్తులే కాదు, భగవాన్ సమక్షంలోకి వస్తే చాలా మంది ఆ స్టేట్ ని ఎక్స్పీరియన్స్ చేశారు కదా రామ్మోహన్ గారు. అలా దేర్ వర్ టైమ్స్ వెన్ నాన్నగారు వుడ్ లైక్ ఫోకస్ ఆన్ వన్ పర్టికులర్ డివోటీ. అంటే సడన్ గా, అంటే ఇట్స్ అన్ ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ లా జరిగేది. లైక్ ఇన్ మై కేస్ ఆల్సో అలాగా డీప్ గా ఇంటెన్స్ గా ఇంకా మన కళ్ళలోకి అలాగా దీర్ఘంగా చూస్తూ అలా ఉండిపోయినప్పుడు ఎలా అంటే థాట్ ఫ్రీ స్టేట్ అని కాదు. ఫస్ట్ ఏం జరిగేదంటే ఏదో సంథింగ్ బ్రేక్ అయినట్టు లోపల నుంచి తన్నుకుంటూ ప్రవాహం కింద వచ్చేసేది. అంటే ఆ చూపు మన మీద కాన్సన్ట్రేటెడ్ గా కాసేపు పడేసరికి ఏదో లోపల ఓపెన్ అయినట్టు అయ్యి అదేంటో మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం రామ్మోహన్ గారు. అంటే ఒక ప్రవాహం కింద వచ్చేసి ఆ బాడీ తట్టుకోలేని పరిస్థితి అనమాట. ఇంకా కంప్లీట్ గా షేక్ అయిపోయి యూ డు నాట్ నో వాట్స్ హ్యాపెనింగ్. తర్వాత ఉపద్రవంగా వచ్చేసి బాడీ అంతా షేక్ అయ్యి యూ కాంట్ విత్ హోల్డ్ ఎనీమోర్. అంటే ఇంక నేను తట్టుకోలేను అన్నంతగా వచ్చేసాక మెల్లగా ఆయన వెనక్కి విత్డ్రా అయ్యి కళ్ళు మూసుకునేవారు అనమాట. మూసుకున్నాక ఈ ఇంటెన్సిటీ, దట్ ఓవర్వెల్మింగ్ ఇంటెన్సిటీ కాసేపు ఉన్నాక మెల్లగా తగ్గి 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 మీరన్న ఆ సైలెంట్, కంప్లీట్ సైలెన్స్ అండి, గంభీరమైన సైలెన్స్, ఇంక ఏమీ ఉండదు, ఒక్క సైలెన్స్ తప్ప. ఆ సైలెన్స్ అలా నిలబడిపోయేది మోహన్ గారు. యూ డోంట్ నో హౌ మెనీ అవర్స్ ఆర్ మేబీ అట్ టైమ్స్ ఇట్స్ డే, కపుల్ ఆఫ్ డేస్. అంటే తర్వాత యాక్టివిటీ జరుగుతుంది, మనుషులు మాట్లాడుతూ ఉంటారు, మనం తింటాము, ఆ బాడీ అంటే ఆ యాక్టివిటీ జరిగిపోతూ ఉంటుంది, మన ప్రమేయం ఉండదు అసలు, మనం అది కాదని తెలిసిపోతూ ఉంటుంది. లైక్ ఇట్స్ హ్యాపెనింగ్, యు ఆర్ జస్ట్ అ విట్నెస్, ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ హ్యాపెనింగ్ అనేది అంటే ఎంత సహజంగా అంటే అది 100% కేవలం ఆయన అనుగ్రహించిందండి. ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్, ఇట్ ఈస్ నాట్ ఇమాజినబుల్, ఇట్స్ నథింగ్ ఇన్ యువర్ హ్యాండ్స్. అసలు నీకు సంబంధం లేదు. గురు కృప అండి, అది అసాధారణమైన కృప అండి. అవును, దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ ఇట్. అడుగకిచ్చెడు నీదు అకళంక మగ్గు కీర్తి హానిసేక బ్రో అరుణాచల అని భగవాన్ పాడారు. అసలు మనకు ఆ విప్పద కూడా తెలియదు, అసలు మనం ఏమీ అడగలేదు. నాన్నగారు ఆయన ప్రవచనాల్లో ఇది కనిన జనని కన్న ఘనదయాదాయక ఇదియా అనుగ్రహం అరుణాచల, ఇవి ఎన్నో చాలా బ్యూటిఫుల్ గా కోట్ చేసేవారు ఆయన ప్రవచనాల్లో. అది ఇంకా ఒకరవావు నిన్ను మాయ మొనరించి వచ్చువారు ఎవరిది నీ జాల మరుణాచల, ఒక్కడవావు నిన్ను మాయ మొనరించి వచ్చువారు ఎవరిది నీ జాల మరుణాచల. అంటే ఉన్నది నువ్వు ఒక్కడవే కదయ్యా, నిన్ను మాయ చేసి ఏం జాలము. అవును, నువ్వు ఒక్కడవే, నీకు భిన్నంగా ఏమీ లేనప్పుడు ఈ ఇంద్రజలం లాగా ఏంటివి, ఎవరున్నారు నీకు భిన్నంగా. యాక్చువల్లీ ఆ స్టేట్ ఎప్పుడైతే మీరన్నట్టు ఆ స్టేట్ ని రుచి చూస్తే రామ్మోహన్ గారు, అఫ్ కోర్స్ అది మనం స్టెబిలైజ్ అవ్వడానికి టైం పట్టచ్చు, వాసనాక్షయం పూర్తిగా అయిపోయే వరకు స్టెబిలిటీ రావడానికి టైం పట్టచ్చు, కానీ దాంట్లో ఉన్న మాధుర్యం రుచి చూసిన తర్వాత అసలు ఇంకా బాహ్యంగా ఏమీ ఆకర్షణ కలగదు, ఎక్కడ ఏమీ లేదనేది నీకు 100% నీ కన్విక్షన్ కి తెలుసది. ఇట్ ఈస్ హియర్, there's nothing else, there's nowhere else to go. వెరీ కరెక్ట్, there's nowhere else to go. And ఆ సైలెన్స్ అనేది అది అంతర ప్రవాహం కింద శాంతి కంటిన్యూ అయిపోతుంది మోహన్ గారు, నో మ్యాటర్ వాట్స్ హ్యాపెనింగ్ టు యువర్ లైఫ్. ప్రారంభం ఏదైనా అయి ఉండొచ్చు, నీకు ఎటువంటి సంఘటనలైనా జరుగుతూ ఉండొచ్చు, ఆ అంతర్లీనంగా అనుభవం తాలూకు శాంతి ఏదైతే ఉంటుందో అది ఇట్ విల్ కంటిన్యూ టు బీ. సో యు ఆర్ నెవర్ అవే, యు ఆర్ నెవర్ అపార్ట్ ఫ్రమ్ ఇట్. Yes, you are never apart from it, Andy. So it's a rebirth.
వెరీ కరెక్ట్. సో వండర్ఫుల్ మోహన్ గారు. సో మీరు ఎప్పుడు ఏ సంవత్సరంలో ఇలా క్విట్ చేసి యూ వాంటెడ్ టు కంప్లీట్లీ డెడికేట్ టు 2001 I read that book in 99 or 2000 most probably, and then I started practicing in 2002, and this instance occurred in 2000 itself, maybe after 4-5 months of intense practice of self inquiry. 2001 end of March, beginning of April, I came back, never to again to take up a job. Wonderful, Andy. I was 54 at that time. And my wife and my father-in-law who gave me that book, they were very worried. ఎందుకు ఇచ్చావు ఈయనకి పుస్తకం? మన కొంప మునిగిపోయింది. వదిలే చేస్తే నీకు ఉపయోగం ఉండదు, వీళ్ళంతా దుఃఖపడుతూ ఉంటే వదిలి వెళ్ళకు. అది యాక్చువల్ గా మీరు అన్నట్టు ఇది వేరే వాళ్ళు అనుకరించడానికి పనికిరాదు. ఇట్ వాజ్ యువర్ కాలింగ్ అండి. అంటే ఈచ్ వన్ హ్యాస్ దేర్ ఓన్ కాలింగ్. అనుకరిస్తే మళ్ళీ ఇబ్బంది పడతారు. ఇది ఇట్ వాజ్ డివైన్ కాలింగ్ కాబట్టి ఇట్ వర్క్ ఫర్ యూ. మీరు అన్నట్టు భగవాన్ టుక్ కేర్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్. Divine call for him only. So many people read it. People like me read it. Nothing happens to us. అంటే ఇక్కడ ఇంకొకటి ఉంది కేశవ్ గారు. నాన్నగారు అనేవారు, సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే నన్ను మాత్రమే నువ్వు దృష్టిలో పెట్టుకుని నన్నే గమ్యంగా పెట్టుకుంటే నువ్వు ధర్మం విడిచిపెట్టినా పర్వాలేదు. అంటే నీకు లోపల చాలా వాంఛలుండి నేను అన్ని ఎస్కేప్ అయ్యి వెళ్తాను అంటే ఇట్ డజంట్ వర్క్. నా కోసం అంటే కేవలం నా కోసం అయితే ఏది వదిలేసినా నీకేమీ అంటదు. సో ఇఫ్ గ్రేట్ సరెండర్. సో రామ్మోహన్ గారిని మనం విని ఆనందించాలంతే. అదే కదా మరి, అందుకే కదా మీకు చెప్పింది నేను. అండ్ ఈ కైండ్లీ యాక్సెప్టెడ్ ఇట్. ఎందుకంటే దట్ ఈస్ సాక్రిఫైస్. ఐ మీన్ అంటే ఫర్ హిజ్ ఓన్ సాధన. అంటే ఒకటి అంటే ఎప్పుడైతే ఆయనకి ఆ పాల్ బ్రంటన్ది ఇది చదివి ఆయన ఆల్రెడీ వెంకటేశ్వర సుప్రభాతం అంత ఏకాగ్రతతో పవిత్రతతో అక్కడే అంటే పిన్ పాయింటెడ్ గా అంటే బుల్సై కొట్టినట్టు అక్కడే ఫోకస్ పెట్టి చదవడం వల్ల ఈ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ దట్ ఫౌండేషన్. వెంకటేశ్వర సుప్రభాతం without doubt, and Venkateshwara Suprabhatam was the foundation. I am grateful to Lord Venkateshwara because అది చదివిన తర్వాత ఎంతోసేపు ఒక ఆలోచన ఉండేది కాదు. అంటే అంత పిన్ పాయింట్ అటెన్షన్ తో చదివేవాడిని అన్నమాట. అందుకే కదా మోహన్ గారు, పిన్ పాయింటెడ్ అటెన్షన్ టువర్డ్స్ గాడ్. అది ఏ రూపం కానివ్వండి, ఏ చాంటింగ్ కానివ్వండి, హృదయపూర్వకంగా నువ్వు ఇష్టంగా ఏకాగ్రతగా సింగిల్ పాయింటెడ్ గా చేస్తే యు విల్ బి దేర్. There is no doubt about it. No doubt about it. బ్యూటిఫుల్ అండి. మీరు మాట్లాడినారు. ఏం చెప్తామండి, వాట్ ఈస్ దేర్ టు టెల్ బేసిక్. నేను అదే అనుకున్నాను. కేశవ్ రెడ్డి గారేమో రామ్మోహన్ గారిని ఎలా అయినా రమ్మనం వాళ్ళ ఇంట్లోకి నేను చెప్పాను, నువ్వు చెప్పు బాగుంటుంది అన్నారు. రామ్మోహన్ గారు నేను మాట్లాడడానికి ఏం లేదన్నా, వాళ్ళంతా బాగా సీనియర్స్, అసలు మనం పోల్చుకోవడానికి సరిపోరు వాళ్ళు. ఏదో చెప్తే వినడం తప్ప అంటేనే సరే ఊరికే కనెక్ట్ అవ్వండి, మీరు మాట్లాడమని నేను అసలు ఏమి మీకు ఏ ప్రశ్న పెట్టను. యూ జస్ట్ బి అ పార్ట్, వీ విల్ జస్ట్ హ్యావ్ అ కాన్వర్సేషన్ అని చెప్పా. మీరు కాంట్రిబ్యూట్ చేయకపోయినా పర్లేదని చెప్పాను. అండ్ ఇట్స్ సో బ్యూటిఫుల్ దట్ యూ షేర్ దిస్ మోహన్ గారు. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి చెప్పమానండి. ఇంకా నాట్ ఓన్లీ దట్ హీ జస్ట్ కేమ్ దేర్ ఆఫ్టర్ ఆల్సో ఫుల్ టైమ్ సాధక అయిన తర్వాత కూడా at the age of 4 what I wanted to do is to understand in depth భగవాన్ బోధని పూర్తిగా అర్థం చేసుకుందామని భగవాన్ తాలూకు టాక్స్ విత్ శ్రీ రమణ ముందర తెలుగులో భగవాన్ రమణ మహర్షితో సంభాషణలు
అది తీసుకుంటే అది చాలా కష్టం అనిపించింది. ఆ తెలుగు ఎంతో ఎటువంటి ఇంపాసిబుల్ ఫర్ మీ టు అండర్స్టాండ్. సో ఐ టుక్ టాక్స్ విత్ శ్రీ రమణ మహర్షి, డే బై డే విత్ భగవాన్. ఆ రెండు తీసుకుని భగవాన్ చెప్పిన ప్రతి మాటని జాగ్రత్తగా క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాను. అంటే ఎస్పెషల్లీ అబౌట్ ఆత్మానుభవం, ఈ 3 అవస్థలు, తురీయ అవస్థ, వీటికి సంబంధించినవి అన్ని జాగ్రత్తగా కలెక్ట్ చేసి నోట్స్ చేసి పెట్టుకున్నాను. నోట్స్ చేసి అది అధ్యయనం చేయటము, తర్వాత దాని మీద దృష్టి నిలిపి సాధనకి ఉపయోగించుకోవటానికి. ఒకరోజు రమణయ్య గారు ఈజ్ ఎ వెరీ సీనియర్ డివోటీ ఆఫ్ రమణ కేంద్రం అండ్ వెరీ సిన్సియర్ డివోటీ. ఆయన ఏదో అడుగుతూ ఉంటే, మీకు నా నోట్స్ ఇస్తాను, మీకు ఉపయోగిస్తుందేమో చూడండి అన్నాను. హీ టుక్ ది నోట్స్. వెన్ హీ సా ది నోట్స్ హీ వాజ్ కంప్లీట్లీ టేకెన్ అబ్యాక్. ఇంత ఇన్డెప్త్ నోట్స్ ఏమిటి, ఎక్కడి నుంచి ఏం చేసామని. సో దానికి దెన్ వెంటనే దోనెప్పుడు వెంకయ్య గారు తెలుసా మీకు? ఆయన భగవాన్ మహాభక్తుడు. యూట్యూబ్ లో ఆయన ఎన్నో ప్రసంగాలు ఉన్నాయి. ఆయన భగవాన్ బుక్స్ ని కూడా ట్రాన్స్లేట్ చేసి రాశారు. వెరీ 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 గ్రేట్ డివోటీ. అండ్ హీ హాజ్ రిటన్ ఎ నెంబర్ ఆఫ్ బుక్స్, దోనిప్పుడు వెంకయ్య గారు. సో ఆయనకి రమణయ్య గారు అప్పుడు రమణ జ్యోతి ఎడిటర్గా ఉన్న వారిద్దరూ కలిసి ఆయనకి పంపించారు ట్రాన్స్లేట్ చేయమని. ఆయన ఎంతో బిజీగా భగవాన్స్ వర్క్ ట్రాన్స్లేట్ చేస్తున్నా అది ఆపి దీనికి టైం డివోట్ చేసి ట్రాన్స్లేట్ చేసి వీళ్ళకి పంపించారు. పంపించి దానికి ఒక పేరు కూడా పెట్టారు, ఆత్మసాక్షాత్కార సూత్రాలు. రమణ జ్యోతిలో అది ఒక 4 years ఆ నోట్స్ ని ఆత్మసాక్షాత్కార సూత్రాలు అన్న పేరుతోటి పబ్లిష్ చేశారు. 5 years కంటిన్యూస్లీ. తర్వాత నా నోట్స్ ని ప్రొఫెసర్ గోపాలకృష్ణ గారు, అంటే హీ వాజ్ ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ ఇంగ్లీష్. And he is a great devotee of Ramakrishna Paramahamsa and Bhagavan, and he has శివరామకృష్ణ గారు, ప్రొఫెసర్ శివరామకృష్ణ గారు. శివరామకృష్ణ గారు నాన్నగారు బుక్ కూడా ఒకటి రాశారండి ఆయన. అవును, నాకు తెలుసు. ఆ బుక్ నా దగ్గర ఉంది. నాన్నగారు ఆయన పుస్తకం నాన్నగారు ట్రాన్స్లేట్ చేశారు. ఇట్స్ దేర్ విత్ మీ. ఓకే, ఆయన ఆ పుస్తకం చూసి ఇది పుస్తకంగా పబ్లిష్ అవ్వాలండి, యూ మస్ట్ గెట్ ది పర్మిషన్ ఫ్రమ్ ఆశ్రమ్, మీరు ఆశ్రమానికి పంపించండి అన్నారు. సో బికాజ్ హీ హాజ్ ఇన్స్ట్రక్టెడ్ మీ, ఐ సెంట్ ఇట్ టు ఆశ్రమంలో అప్పుడు మణిగారు, హీ వాజ్ లుకింగ్ ఆఫ్టర్, ప్రెసిడెంట్ గారు అమెరికా వెళ్ళారు. హీ సెడ్, పుస్తకాలు ఎన్నో ఉన్నాయి ఎందుకు అని చెప్పి, ఇంకో పుస్తకం ఎందుకని. బట్ దెన్ సంథింగ్ హ్యాపెండ్, హీ గేవ్ ఇట్ టు వన్ గ్రేట్ డివోటీ ఆఫ్ భగవాన్, కేవీఎస్ గారు. There is an old man with beard. ఆయన పాటలు పాడతారు. And he has written a number of articles also on Bhagavan and sadhana and all that. Very 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 senior and great devotee. అవునండి, అవును. ఆయన ఆ పుస్తకం చూసి అది చాలా బాగుంది అని చెప్పారు. Then they requested that to be edited or seen and corrected by Dr. Upendran, Dr. K.S. గారి అబ్బాయి కొడుకు. ఆయనది చూసి దానిలో కరెక్షన్స్ క్లారిఫికేషన్స్ ఉన్నవి చేశారు. వాళ్ళు మళ్ళీ ఆశ్రమానికి పంపిస్తే దే సెడ్ గో హెడ్ అండ్ పబ్లిష్ ఇట్. ఇట్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ ది నేమ్ ఆఫ్ పాయింటర్స్ టు సెల్ఫ్ రియలైజేషన్ బై రమణ కేంద్రం. వండర్ఫుల్ అండి. Number of devotees wanted the Telugu translation which was published in the Kendram. But it was revised before English publication was made.
అండ్ దేర్ ఫోర్ దోనిపూడి వెంకయ్య గారిని అడిగితే నేను ఇప్పుడు చేయలేను, ఇంకా ఆపేశాను అన్నారు. దెన్ సత్యనారాయణ గారు, తాడిమేటి సత్యనారాయణ గారు, he was a very great devotee of Bhagavan. He has written also a number of books, translated a number of books from Tamil. తిరువాచకం, తర్వాత అక్షరమణమాల, ఇవి ఎన్నో ట్రాన్స్లేట్ చేశారు తెలుగులో ఆయన. ఈజ్ అ గ్రేట్ డివోటీ. వారి ఇంటికి నాన్నగారు వచ్చారు. నాన్నగారు వచ్చినప్పుడు ఐ వెంట్ దేర్ టు హిజ్ హౌస్ ఇన్ హైదరాబాద్. My son also came and he had the darshan of Nannagaru. Right. My son is also very, very, very good devotee. I see. Wonderful, and and he is very sincere and serious devotee. So then self-realization, pointers to self-realization అన్న పేరుతోటి దాన్ని పబ్లిష్ చేశారు. సత్యనారాయణ గారు నన్ను సూర్యసుందరం గారి దగ్గరికి వెడదామండి అంటే we both went to him. సూర్యసుందరం గారు accepted to translate those additional parts and the introductions. He translated and gave, and Ramana Kendram published it as ఆత్మసాక్షాత్కార సూత్రాలు. దోనిపూడి వెంకయ్య గారు పెట్టిన పేరుతోటి ఆత్మసాక్షాత్కార సూత్రాలు అని చెప్పి పబ్లిష్ చేసింది. So those were the two books which were published, and then the association with the Kendram grew very deeply. Keshav Reddy garu, Kritivasan garu, Satyanarayana garu, Raghavendra అని ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా ప్రెసిడెంట్ గా పనిచేశారు కేంద్రం. తర్వాత PVK Reddy గారు. The six of us used to meet in one of the houses and have satsang on a regular basis. Wonderful. వీళ్ళలో అంటే సత్యనారాయణ గారు has written, Kritivasan garu has written a number of books and given a number of pravachanams. Okay, and they are very deep. Kritivasan garu ఇంజనీరింగ్, ఐఐటిలో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు, ఆ స్టూడెంట్ గా ఉన్నప్పుడు భగవాన్ టాక్స్ విత్ రమణ మహర్షి చదువుకునేవారు. Oh, I see. At a very young age, అండి. In 70s. In 60s or 70s, late 60s and 70s. Even before we were born. Yeah, late 60s and early 70s. ఆ టైంలో. సో దట్స్ హౌ. తర్వాత మౌంటైన్ పాత్ published a couple of articles of mine. Okay. A practical approach to self-inquiry. Okay. An insight into surrender అని మూడు భాగాలుగా 3 ఇష్యూల్లో చేశారనమాట. తర్వాత రమణ కేంద్రం అప్పుడప్పుడు ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తూ ఉంటుంది, ఏమన్నా తోచినప్పుడు ఏమన్నా రాస్తాను. అండ్ అఫ్ కోర్స్ ది సాధన కంటిన్యూస్ as usual, self-inquiry, otherwise whatever activity is there. So basically this is a brief about me. మీరు మీ మీ గ్రూప్లో వారు ప్రతి ఆదివారం సాయంకాలం 5ంటికి రమణ కేంద్రం ఈ దీనిలోనే మనం ఇప్పుడు మాట్లాడుతున్న దీనిలోనే కాన్ఫరెన్స్ దీనిలో పృథ్వీవాసన్ గారి ప్రవచనం ట్రాన్స్మిట్ చేస్తుంది. Oh, I see. Okay. Extraordinarily deep and beautiful. Extraordinary subject. Okay. అది రమణ పరవిద్యోపనిషత్ అని, దాని మీద అది 700 చిల్లర శ్లోకాలు, 700 దానిలో మేబీ he has come to 170th or something like that. Okay. Anybody who listens will be 100% sure to be benefited. అది రికార్డింగ్స్ ఉన్నాయా అండి? ఆయన చేసిన రికార్డింగ్స్ ఉన్నాయా? అంటే ఆ సెక్రటరీ గారిని అడిగితే ఇవ్వచ్చు, కానీ వెదర్ దే ఆర్ స్టిల్ అలైవ్ ఆర్ నాట్ ఐ డు నాట్ నో. Probably they can continue to listen. ఆ లింక్ ఏదన్నా మీరు పంపగలిగితే, like we can forward it to our devotees. Whoever is interested in the Bhagwan subject can definitely follow the. I'll send the link, and I'll also send the last 1 or 2 pravachanams to you. Okay. అవి కూడా షేర్ చేయొచ్చు.
రమణ కేంద్రం సెక్రటరీని అడిగితే ఆయన ఉండేటట్టయితే అన్ని ఇవ్వగలుగుతారు. బట్ బిలీవ్ మీ, దే ఆర్ సచ్ అన్ ఎక్స్ట్రాడినరీలీ బ్యూటిఫుల్ అండ్ ఎక్స్ట్రాడినరీలీ డీప్. అంత ఇదిగా అంత చక్కగా మాట్లాడగలగటం వెరీ రేర్ అనమాట. నాన్నగారు మాట్లాడేవారు. నాన్నగారి నేను ఎన్నో ప్రవచనాలు నేను విన్నాను. నేను మారేడుపల్లిలో ఉంటాను. మారేడుపల్లిలో మా ఇంటి వెనక ఎగ్జాక్ట్లీ పార్క్ కి ఎదురుగా నాన్నగారు అప్పుడప్పుడు వచ్చి ప్రవచనాలు ఇస్తుండేవారు. తర్వాత జూబ్లీ హిల్స్ లో అక్కడ నేను హైదరాబాద్ లో వారి ప్రవచనాలు చాలానే అటెండ్ అయ్యాను. తర్వాత అంటే సో he always used to towards the always used to call, bless us, and used to very kindly bestow his grace on us. So I can recall ప్రతి చెప్పిన మాటని భగవాన్ మాటలతోటి, అంటే భగవాన్ అక్షరమణమాల్లో కోట్స్ తోటి సమన్వయం చేస్తూ చాలా డీప్ గా, సరళంగా, చాలా బ్యూటిఫుల్ గా చెప్పేవారు. అవునండి, ఎక్స్ట్రాడినరీ. ఐ మీన్ అంటే భగవాన్ సబ్జెక్ట్ ని అంత బ్యూటిఫుల్ గా ఉదాహరణలు, మన డే టు డే లైఫ్ ఉదాహరణలు చెప్పి, అంటే ఇంకా ఇది అర్థం అవ్వలేదు అని అనడానికి లేదు. పండితుడు కాదు, పామరుడు కాదు, ఎడ్యుకేటెడ్ కాదు, అన్ఎడ్యుకేటెడ్ కాదు, అంటే ఆత్మవిద్యని అంటే లైక్ హీ క్యారీడ్ విత్ హిమ్ ఎవ్రీవేర్. And he made sure people understood. That is true. Huge grace andi. Oka most important requirement for the devotees is my personal feel. Whether we are functioning or we are enabled by the Lord to function, ఇది వాళ్ళకి ద్రోపడేటట్టు వాళ్ళు విచారం చేసుకోవాలి. వాళ్ళకి వాళ్ళు, ఎవరికి వాళ్ళు. అవునండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానా లేకపోతే నా చేత మాట్లాడించబడటం జరుగుతుంది. ఓకే, సో ఇఫ్ అన్లెస్ it sinks in the devotee. Yes, actually true andi. This is so subtle. ఎందుకంటే ego is very very subtle. మీరు అన్నట్టు అవేర్నెస్ తో చేయకపోతే you are doing it only with ego అండి. as you said, డివోటీ అని మనం ట్యాగ్ చేసుకుని భక్తులు అని నాన్నగారు అంటూ ఉండేవారు. భక్తులు అని మనం చలామణి అయిపోతున్నాము. ఆర్ వి ట్రూలీ డివోటీస్? అంటే ఆర్ వి ట్రూలీ ఇన్ టు ది పాత్? అంటే అంతర్ముఖ జీవితం మనకు ఉందా లేదా? మనం హృదయంలో ఉన్న వస్తువు పొందడానికి మనకు సిన్సియర్ గా ప్రయత్నం ఉందా లేదా? ప్లీజ్ కంటిన్యూ అండి. దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. ప్లీజ్ అగైన్ రిపీట్ ఇట్. అండ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ఎవ్రీబడి అంటే ఎరుకతో చేసి జరుగుతోందని తెలుస్తోందా, లేకపోతే నేను చెప్తున్నాను నా వల్ల ఏదో జరుగుతోంది అనే భావన నీకు ఇంట్రిన్సిక్ గా ఉందా అనేది గమనించకపోతే ఓన్లీ ఈగో వర్క్స్. గమనించడం ఒక్కటే కాదు, వన్ కెన్ ఎగ్జామిన్ వన్ సెల్ఫ్ టు సీ వెదర్ దేర్ ఈస్ ఎనీ రోల్ ఆఫ్ హిజ్ ఇన్ ది ఫంక్షనింగ్. అంటే నేను మీకు ఉదాహరణ చెప్తాను. సపోజింగ్ ఐ టచ్ యూ, డోంట్ ఫీల్ ది టచ్. మీకు ముందర అగరత్తు వెలిగిస్తాను, డోంట్ స్మెల్ ఇట్. No way you cannot do that. There's no, yes. That means the sensory perceptions are not in your control. అవును. గుండె మిమ్మల్ని అడిగి కొట్టుకోవట్లేదు. అవును. ఊపిరితిత్తులు మిమ్మల్ని అడిగి పని చేయట్లేదు. అవును. ఓకే, దే ఆర్ ఫంక్షనింగ్. అవును. వాట్ ఆర్ యూ డూయింగ్? what is your role in the functioning of the body? In the whatever we know is only gathered through the senses. నాన్నగారు చెప్పింది వింటాం, లేకపోతే అక్షరమణ చదవటం, భగవాన్ బోధన చదవటం, 5 ఇంద్రియాల ద్వారా వచ్చిందే కదా. అవును.
అవి నీ మన చెప్పు చేతుల్లో లేవు కదా. అవును. అంటే ఏదో శక్తి ఆ ఇంద్రియాల చేత పనిచేయించి, దక్షిణామూర్తి శ్లోకంలో చెప్తారు, నానాఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభా భాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది కర్ణద్వారా బహిస్పందతే జానామీతి త్వమేవ భాంతం అనుభాతి ఏతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీదక్షిణామూర్తయే. దట్ సెల్ఫ్ whose light is going out through the indriyas, that light is the one which is enabling this to be known, to perceive. okay. Swami, and he is the one, Dakshinamurti Swami or the Atma is the one which is shining, and everything is shining in its light. Okay, so ante basic ga what it is that in our functioning we have no role. Avunu. Absolutely zero. You know, there is one experiment which they have done in US. ఏమిటది? మనిషికి ఆలోచన వచ్చినప్పటి నుంచి దాన్ని అమలు పెట్టేదాకా ఎంత టైంలో చేస్తాడు అని. వాళ్ళు తల నిండా ఇక్కడ అక్కడ ప్రోబులు పెట్టారు, చేతికి ప్రోబులు పెట్టారు, కాలికి ప్రోబులు పెట్టారు, పెట్టి మానిటర్ చేస్తున్నారు, నీకు ఆలోచన రాగానే చెప్పవయ్యా అని. సో అండ్ దే యూస్ టు కొరిలేట్ విత్ ది సిగ్నల్ ఫ్రమ్ ది బ్రెయిన్. ఓకే, he pointed out, I got a thought, and then they correlate, and then they used to see when the body's muscles etc move to according to the implement thought. It okay, they found that always the muscle movement took place first and the thought later. Seriously? Yes. Oh. Gary Weber ani Mountain Path 2010 January March ఇష్యూలో ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిటర్మిన్డ్ అని ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు. ఓకే 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 అండ్ హీ హెస్ ఎలాబరేటెడ్ ఆన్ దిస్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిటర్మిన్డ్. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, దిస్ ఈజ్ ప్రీ డిటర్మిన్డ్, మాటలు వస్తున్నాయి, దిస్ ఈజ్ బికాస్ దే ఆర్ లెట్ అవుట్ బై ది ఆత్మ, ది లైట్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ ది క్రియాశక్తి, చిత్శక్తి క్రియాశక్తి, ఈ రెండు కలిసి. ఓకే, బేసిక్ గా వాట్ ఇట్ ఈస్ దెర్ ఈస్ మోర్ డీపర్ ఇంట్రాస్పెక్షన్ దాన్ దిస్. నేను అవునండి, మన ఊరికే పైకి చెప్పుకుంటున్నాం, పైన మాట్లాడుకుంటాం, ఎవరికి వాళ్ళు ఇన్నర్ గా యూ హావ్ టు గో మోర్ ఇన్నర్ గా. చెప్పండి. దేర్ ఎనీ కేపబిలిటీ ఆఫ్ మైండ్ ఇన్ మై ఫంక్షనింగ్, ఆర్ ఈస్ దిస్ ఫార్మ్ ఎనేబుల్డ్ by that supreme entity which is shining as Atma, aham ahamiti, sakshat Atma rupena bhati. That is the one which is enabling this to function annadi first enta chakkaga dhropadite anta chakkaga practice cheyagalugutaru. I don't know whether it makes sense or not. Oh, you make absolute sense andi. Actually we need to make a session with you exclusively on Bhagwan subject. ప్లీజ్. అంటే అలా అని కాదు రామ్మోహన్ గారు, ఇక్కడ ఐ మీన్ అంటే మీరేదో చెప్తారు లైక్ ఐ మీన్ బెనిఫిషియల్ అలా కాదు. అంటే యూ బీన్ ప్రాక్టీసింగ్ సంథింగ్ డీప్లీ ఫోకసింగ్, అంటే మీ ఫోకస్ అంతా మీ అంతర్ముఖ దృష్టితో ఆ లోపల ఉన్న వస్తువు తాలూకు రుచి చూసి ఆ సైలెన్స్ స్టేట్ని ఎంతో కొంత మీరు అనుభవించి ఆ సైలెన్స్ ప్రాక్టీస్ చేస్తున్న ప్రక్రియలో ఉన్నారు. కాబట్టి ఫర్ డివోటీస్ హూ సిన్సియర్ ట్రూత్ సీకర్స్, సిన్సియర్ డివోటీస్ కి ఆ సైలెంట్ స్టేట్ ని అందుకోవడానికి మీరు చేసింది మీకు ఏది సహకరించింది అనేది నాన్నగా చెప్తూ ఉండేవారు. ఇప్పుడు జ్ఞానం వచ్చేసిన తర్వాత ఎస్ యు ఆర్ ది లైట్ ఇట్ సెల్ఫ్, సో ఆ బాడీ ద్వారా గైడెన్స్ జరిగిపోతూ ఉంటుంది. సిమిలర్లీ evolved souls, refined souls, whatever they have practiced and whatever has come into their experience will be of immense benefit to those who haven't experienced it yet. I am nowhere anywhere near the goal. I am maybe thousands of kilometers away, madam. No, but for believe beginners, me, I am telling this very sincerely.
I am telling this. That is the humility. That is the humility. Understand, Usha garu? మీరు మాట్లాడమన్నారు, నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఎంత చెప్పారు, సుప్రభాతం నుంచి ఇప్పటి వరకు చెప్పారు కదా. అదే ఇప్పుడు అన్నారు కదా ప్రీ డిటర్మిన్డ్. యాక్చువల్ గా ఇందాక ఆయనకి మాట్లాడే ఉద్దేశం అసలు 1% కూడా లేదు కేశవ్ రెడ్డి గారు. ఇట్స్ హ్యాపెనింగ్. ఇంకా హీ హాజ్ నో చాయిస్. Absolutely. It is true. Actually, I was not inclined really to speak. So somehow it came out. Yes. యా, మీరన్నట్టు ఇది ఒకటి కంప్లీట్ చేయండి రామ్మోహన్ గారు. వాట్ ఎవర్ యువర్ టెల్లింగ్ అంటే మనం ఏది చేస్తూ ఉన్నా కూడా అది జరుగుతోంది. అవునండి. That is the absolute truth. The absolute truth is we are enabled, or not even we, the form is unable to function, but the ego identifies with the body and says I am doing it. అవునండి. So the past, the deeper we are able to dissociate with that, yes, the better may be the practice. Yes, absolutely అండి, absolutely. అదే అంటే సైంటిఫిక్ గా చూసుకున్నా, స్పిరిచువల్ గా చూసుకున్నా, సైంటిఫిక్ గా చూసుకున్నా నీ బాడీలో యాక్షన్స్ అనేవి అది జరుగుతూ ఉంటుంది. నీ ప్రమేయం లేకుండా జరుగుతూ ఉంటుంది. నువ్వు అనవసరంగా నేను అనే భావన తెచ్చుకుని ఇంటర్ఫియర్ అవ్వడం తప్ప అది ఎలాగూ జరుగుతుంది, నీతో ప్రమేయం లేదు అనేది నువ్వు గ్రహింపులో ఉంటే డిటాచ్ అయిపోతావు. ఎస్ ఎస్, ఆ డిటాచ్ అంటే ద బ్యూటీ అండి. బికాస్ యూ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ది సైలెన్స్, కెన్ యూ డిటాచ్? ఆ లోపలున్న వస్తువు రుచి చూడకపోతే డిటాచ్మెంట్ అనేది తెలియదు మోహన్ గారు. I don't know. It will be only knowledge, verbal knowledge. It is more Bhagavan's grace. Detachment is more Bhagavan's grace. And 100% belief that he will take care. Oh yes. Of everything. Yes. Ante then what is that you are required to do? Nothing. If you know that Bhagavan is taking care, yes, he is you running. know, yes, then our own interference with it actually rather more interference than actually doing it is likely to reduce over a period of time, and it has to be nil. Avunandi. This article on surrender and insight into surrender, it goes into in a technical way as to how this functioning happens. అంటే ఇది ఎలా జరుగుతోంది, ఏమిటి అసలు అన్న దీనిలో పెడుతుందన్నమాట. అంటే there is a devotion part of it, but there is a technical part of it, an understanding part as to how to really look at how our functioning is taking place and how to look at our functioning annadi it is elaborated. There is another article, Prarabdha and Gratefulness అని రమణ జ్యోతిలో పబ్లిష్ చేశారు. అంటే భగవంతుడు మనకి ఈ ప్రారబ్ధాన్ని ఇచ్చాడు, దాని ప్రకారం ఈ శరీరం పనిచేస్తుంది. దిస్ ఇస్ వాట్ భగవాన్ సెడ్. నువ్వేమీ చేయట్లేదు, ఈ శరీరాన్ని ఆల్రెడీ ఫిల్మ్ తీసేసాడు. ఆ ఫిల్మ్ నువ్వు చూస్తున్నావు. నేను I met a great devotee of Bhagavan who said Bhagavan said this. He was there at that time. నీ లైఫ్ అంతా తీసేయబడ్డది, నువ్వు అది చూస్తున్నావు. చూస్తూ ఈ యాక్టర్ బాగలేడు, ఆ డైలాగ్ బాగలేదు, ఈ సెట్టింగ్ బాగలేదు అని కామెంట్ చేయటం మాత్రం చెయ్యకు అని చెప్పి, that's what she said. And Ramana garu, who was that person?
Who was that person? మన వెరీ గ్రేట్ డివోటీ అండి. అంటే నేను మై మెమరీ ఈజ్ ఫెయిలింగ్ వెరీ బ్యాడ్లీ. మన ఆశ్రమం ఎదురుగుండానే ఉండేవారు కదా అమ్మ, భగవాన్ చుట్టూ ప్రదక్షిణం చేస్తూ బాడీ వదిలేశారు. కనకమ్మ గారు చెప్పారు. కనకమ్మ గారు రికార్డింగ్స్ ఫాదర్ చాలా చేశారండి. అవును, కనకమ్మ గారు చెప్పారు. ఆయన దగ్గరికి, ఆవిడ దగ్గరికి వెళ్ళి కూర్చుని అమ్మ చెప్పండి అంటే she said this one time. On one occasion she narrated this, Kanakama garu. Yes. So when Bhagavan said, when ego is completely when prarabdha is completely exhausted, ego will no more be there and it will dissolve, and there is no more rebirth to go through prarabdham. సో అంటే మనకి మంచి జరుగుతోంది, చెడు జరుగుతోంది అని మనం కామెంట్ చేస్తాం. అవును. ఓకే, బట్ ఆల్ దిస్ ఈస్ డిజైన్డ్ టు నలిఫై ది ప్రారబ్ధం, టు గివ్ an end to the ప్రారబ్ధం, so that we then merge into Bhagavan, merge into the holy feet of the Lord. We do not know that. మనకి ఇబ్బంది జరుగుతోంది, కష్టం వస్తోంది, ఏదో జరుగుతోంది, ఎవడో అన్యాయం చేస్తున్నాడు, వీడు మేలు చేస్తున్నాడు అనే కామెంట్తోనే పెడతాం. కానీ we do not understand that our prarabdham is getting spent. And if కొత్త ప్రారంభం ఎక్కువ కాకుండా అది ఎగ్జాస్ట్ అయితే భగవంతుడిలో లీనమయ్యే అవకాశం ఉంటుంది అన్నది మనకి తెలియదు. We have to be grateful for the prarabdham, because he has designed it in such a way that when we exhaust, you spent it and it's exhausted, you are done. You are done and you merge in him, right? We don't have a rebirth. So but we struggle a lot to attribute cheseskuntam, to accept prarabdham. And there were a few examples given in that, how David Godman gariki ఆయన పుస్తకం బి యాజ్ యు ఆర్ రాశారు కదా. అవును. భగవాన్ వన్ని ఇచ్చేసి తర్వాత he has written a number of books of devotees and ఆయన ఒక 5 తోటి ఆయనకి డీలింగ్ ఉండేది, మేబీ రిగార్డింగ్ ది పబ్లికేషన్. he used to struggle. వాళ్ళు ఏది చెప్పినా చేసేవాళ్ళు కాదు, చేస్తామనేవాళ్ళు, చేసేవాళ్ళు కాదు, కనిపించేవాళ్ళు కాదు. బట్ వెన్ he came to know that there is nothing but, ఇప్పుడు మనకి అరుణాచల పంచరత్నంలో 5వ శ్లోకం ఉంది కదా, త్వయర్పిత మనసా స్వాం పశ్యం సర్వం తవాకృతితయా సతతం భజతే అనన్య ప్రీత్య సజయతి అరుణాచల త్వై సుఖే మగ్నః. దిస్ ఈజ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ శ్లోకం ఫర్ సరెండర్. Offer your mind to the Lord means pay attention to the source, and with that atma drishti, see everything as Arunachala. Love him, love the Arunachala which you see in everyone as if you love yourself. Without distinction. Okay, and then merge in him, in that blissful sukhe magna, sukham, merge in him. The only way that when we will be able to do that is when our attention is on the source and we see that everything that is happening with love, towards love. Aina one day night he sat down and then he started telling himself, you did this, I am grateful to you అని చెప్పి వాళ్ళ పట్ల 5 పట్ల కృతజ్ఞతాభావం వ్యక్తం చేస్తూ వాళ్ళని, యు వాంటెడ్ టు చీట్ మీ బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ అని చెప్పి కొన్ని గంటలు కూర్చున్నలా కృతజ్ఞత చెప్పుకుని, ఆ తర్వాత ఆయన లేచినప్పుడు వాళ్ళని గురించి ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళ పట్ల కృతజ్ఞత ప్రేమే గాని ఒక్క ద్వేషభావం లేకుండా ఉండేంత వరకు ఆయన చెప్పుకున్నాడు ఆయన.
This is a very wonderful practice, Andy. Next day morning, when he went to the office, all the 5 of them were in line to meet him and tell him that they have completed his job. Wow. Ante the loving acceptance of prarabdham, what is happening, is so powerful. Oh my so God. Powerful. This is a wonderful point, Andy. Wonderful point చెప్పారు రామ్మోహన్ గారు. ఇవే కొంచెం ఆబ్స్టికల్స్ అవుతూ ఉంటాయి జనరల్ గా. యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ సో వెల్. So surrender is loving acceptance. బ్యూటిఫుల్. కేశవ్ రెడ్డి గారు యాక్సెప్టెన్స్ అన్నాము, భగవాన్ ముగింపు లవింగ్ యాక్సెప్టెన్స్ తో చేశారు. That's why we are thankful to Ramana Garu. Sir, సో బ్యూటిఫుల్ అండి. యాక్సెప్టెన్స్ ఇస్ వన్ థింగ్. రామ్మోహన్ గారు మీరు చెప్పినట్టు లవింగ్ యాక్సెప్టెన్స్ ఈజ్ ది ఫైనల్ స్టెప్. అవునండి, that is true. Yeah. I took a lot of time, forgive me. Oh no please. I mean, we are grateful to you, sir. We are so grateful to you, Andy. We are so grateful. Thank you and so definite much. గా మీరు అనకుండా అంటే జరుగుతుంది, ఇదిగో 3 సెషన్స్ సినిమాలో ఉంటే అవుతుంది. ఇఫ్ పాసిబుల్ మనం హైదరాబాద్ లో వి విల్ హ్యావ్ అనదర్ సెషన్ అండి. అంటే ఇలాగే స్మాల్ డిస్కషన్ వేర్ టు డీపెన్ అవర్ సెల్ఫ్స్. మనకి అంటే సాధకులకి, ఎక్కడైనా స్టక్ అయిన వాళ్ళకి, లేకపోతే లైక్ సో మెనీ ట్రూత్ సీకర్స్ హూ లైక్ మైట్ నాట్ హ్యావ్ ఎ డైరెక్షన్ అట్ టైమ్స్. అంటే అందుతుంది, ఇంట్యూటివ్ గా అందుతుంది, భగవాన్ గ్రేస్ వల్ల తెలుస్తుంది. ఈవెన్ దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ గ్రేస్ వేర్ వి షేర్ ద బ్యూటీ ఆఫ్ ది జర్నీ కదండి. ఆయన కృప ఉంటే తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ గారు. థ్యాంక్ యూ కేశవ్ రెడ్డి గారు. నమస్తే కేశవ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ ది వండర్ఫుల్ సెషన్. గురు రూపము గిరి రూపము శ్రీ నాన్న పాదమే మాకు శరణ్యం.